అందరికీ నమస్కారం. ఆయన ప్రతిభకు ఎలలు లేవని చెప్పాలి. ఎందుకంటే మరి దాదాపు 72 దేశాల్లో ఆయన తిరిగారు. ఆయన 32,000 ప్రదర్శనలు పైగా ఇచ్చారు. మరి పద్మశ్రీ పురస్కారాన్ని, భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అలాంటి వ్యక్తి ఎలలు లేవని చెప్పాను కాబట్టి ఆయన ప్రతిభకి ఆయనే పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు ఈరోజు మన గెస్ట్. ఆయనతో మనం ఉన్నాం. ఆయనకు సంబంధించి ముందు ఆయన జర్నీకి సంబంధించి దాదాపు 75 సంవత్సరాల జర్నీ మృదంగ విద్వాంసులుగా ఎల్లా వెంకటేశ్వర గారితో మనం మాట్లాడి ఆయన జర్నీకి సంబంధించిన చాలా విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం వెంకటేశ్వర గారు. నమస్కారం అండి. ఎలా అంటేనే ఆ ఎల్లలు లేని ప్రతిభ మీది. చిన్నప్పటి నుంచి కూడా దాదాపు ఈ జర్నీ చేశారు. ముఖ్యంగా ఏంటంటే మృదంగం అంటేనే ఒక శబ్దం, ఒక నాదం. మరి సృష్టి కూడా ఓంకార నాదంతోనే మొదలైందని చెప్తారు. మరి ఆ ఓంకార నాదానికి ఈ మృదంగ నాదానికి ఏమిటి సంబంధం? ఏమన్నా కనెక్షన్స్ ఉన్నాయా ఈ సృష్టిలో? ఇది మృదంగం అంటే దేవతలతో నిర్మాణం చేయబడింది. వేదం, సంగీతం దేవతలు నుంచే వచ్చింది మనకి. ఓకే. మృదంగ శబ్దం అంటే దాంట్లోనే ఓంకారం ఉంటుంది. లయ సంబంధించినది. ఈ లయ అనేది సృష్టిలోనే ఉంది. అదే సృష్టి, లయబద్ధంగా ఉంటేనే సృష్టి. అవును. తర్వాత ఈ మన గ్రహాలు కూడా లయబద్ధంగా నడుస్తాయి. శాస్త్రం చెప్తుంది కదా, ఇప్పుడు పలానా రోజున అమావాస్య వస్తుంది, లేకపోతే గ్రహణం వస్తుంది అనేది లెక్కలు. ఇవన్నీ శాస్త్రంలో ఉంది. ఇది కూడా గణితమే, గణిత శాస్త్రం. ఓకే. అట్లాగే శబ్దం వేదాల నుంచి వచ్చింది. ఇది యజుర్వేదం నుంచి పుట్టింది. యజుర్వేదం. ఓకే. సామవేదం నుంచి సంగీతం ఆవిర్భావం. ఇది పరమశివుడు నృత్యానికి సంబంధించి శివతాండవం చేసినప్పుడు మహావిష్ణువు మృదంగం పలికించారు. బ్రహ్మతో నిర్మాణం పడింది ఇది మృదంగం. అంటే మృత్ అంగం అంటారు. మృత్ అంటే మట్టి అనుకుంటా బహుశా, అంతే కదా. దీనికి పెద్ద శాస్త్రం ఉంది. తర్వాత బ్రహ్మగారు ఇది ఒక మృదంగం అనేది, మృతంగం అనేది సృష్టింపబడింది. మృజాసురుడు అనే రాక్షసుని వధించి ఆ చర్మంతో పొదిగారు ఇది ఈ మృదంగంతో. మహావిష్ణు భక్తుడతను మృజాసురుడు అనే రాక్షసుడు అప్పట్లో ఈ శాస్త్రంలో ఉంది. ఓకే. తర్వాత సర్పాలతో ఈ తాళులాగా అవి బిగించబడి ఆ శబ్దంతో మృదంగం వాయించాడు మహావిష్ణువు. తర్వాత విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు, భృంగి ఇలాంటి ఇత్యాది దేవతలందరూ కూడా ఒక్కొక్కసారి పరమశివుడి తాండవానికి వాయించినట్టుగా మన పురాణాల్లో చెప్పబడి ఉన్నది. తర్వాత ఇది మృదంగం అంటే మధ్య భాగం భూమి, కుడి భాగం సూర్యుడు, ఎడమ భాగం చంద్రుడు. ఓహో, మనకెట్టా సూర్యనాడి చంద్రనాడి అంటాం యోగ శాస్త్రంలో. అది యోగా. దీనికి యోగాకు సంబంధించింది కూడా ఉంటుంది. సిట్టింగ్ అది, తర్వాత ధారణ, అన్ని మ్యాథమెటిక్స్ ఉంటాయి. తర్వాత సంగీతంలో ఆ నాదాలు పలికించటం. ఇంకో ముఖ్యంగా ఏంటంటే మనం చేతుల్లో కూడా అన్నీ ఉంటాయంట. 72,000 నాడులు అంటారు. ఇది మనం సాధన చేసినప్పుడు కానీ, కార్యక్రమం ఇచ్చినప్పుడు కానీ నాడులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మన ఆక్యుప్రెషర్ చెప్తారు కదా చాలా మంది, ఇట్లా నొక్కితే వాళ్ళు మనకి అనుకుంటారు. దీన్ని లయబద్ధంగా మీరు అది వాయించడం అనేది కూడా సాధన. అది సాధన. నేను దాదాపు రోజుకి 16 గంటలు 20 గంటల వరకు చేశాను సాధన. నిత్య సాధకుడు నేను. నాలా సాధన చేసిన వాడు భవిష్యత్తులో ఎవరు ఉండరు మృదంగంలో. చిన్నప్పుడు అంటే ఇప్పుడు కాదు, 7 సంవత్సరం అప్పుడు నేను నిత్యం సాధన చేసేవాడిని. 7వ సంవత్సరమే నేను కార్యక్రమాలు ఇవ్వడం ప్రారంభం అయింది. లాస్ట్ వీక్ వరకు ఇచ్చాను. గుంటూరు, విజయవాడ, కేరళ, ఎక్కువ కేరళ వెళుతుంటాను, తమిళనాడు. అసలు అంటే దీని మీద ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడిందండి? సాధారణంగా ఇంట్లో ఉంది. మా ఇంట్లో మా పెద్ద తండ్రి గారు, గురువు గారు ఎలా సోమన్ గారు మన శిష్యులకు చెప్తుండేవారు, సాధన చేస్తుండేవారు. చిన్నప్పటి నుంచే ఆ వెనుకటి జ్ఞానంతో నేను ప్రారంభించడం జరిగింది. మా నాయనమ్మ గారు పొలాలమ్మ గారు పాడుతుండేవారు. మా అమ్మగారు మహాలక్ష్మి పాడుతుండేవారు. మా తండ్రి గారు ఎల్లా రామూర్తి గారు వైలిన్ విద్వాంసులు. ఆయన ద్వారం వెంకటస్వామి నాయుడు గారు శిష్యులు విజయనగరం కళాశాలలో. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వారి సహాధ్యాయులు. మా తండ్రి గారు కోలంక వెంకటరాజు గారి దగ్గర నేర్చుకుని తర్వాత పాల్ఘాట్ మణేరి గారి దగ్గర నేర్చుకున్నారు. ఎల్లా సోమన్ గారు పాల్ఘాట్ వెళ్ళి 1930s
అది మా ఇంట్లో సంగీతం ఉందండి. మా అంటే సంగీతంలోనే మృదంగం అనేది ఒక పార్ట్ చాలా ఇన్స్ట్రుమెంట్స్లో. అవునండి. మృదంగానికిను మిగతా వాటికి మనకు భారతీయ వాద్యాలు 3 మొట్టమొదటి. అవన్నీ కూడా దేవతలు పలికించినవి. వేణు, వీణ, మృదంగం. ఓకే. వేణునాదం కృష్ణ పరమాత్ముడు వాయించాడు, అంతకుముందు దేవేంద్రుడు వాయించాడు. తర్వాత మృదంగం అనేక మంది దేవతలు వాయించారు, చెప్పాను కదా. విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు, భృంగి వీళ్ళందరూ వాయించారు. తర్వాత వీణ సరస్వతమ్మ వారు వాయించింది. బ్రహ్మ తాళం వేస్తుంటాడు. అట్లా ఇది ఒక అద్భుతమైనటువంటి దేవతలతో పలికించిన సంగీతం అంది. అది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అక్కడి నుంచే వచ్చింది సంగీతం అనేది. ఏదో ఎవరో సృష్టించింది కాదు, దేవతలు. ఈ నాదాలన్నీ కూడా పైనుంచి సృష్టి నుంచి వచ్చినాయి. సరిగమ పదని సప్తస్వరాలు. ఇది మృదంగంలో 4 ఉంటాయి. 7 తాళాలు, సముద్రాలు, సప్త ఋషులు. ఇవన్నీ కూడా శాస్త్రంగా మనకు వచ్చినాయి. ఏదో ఈనాటికి 5000 సంవత్సరాల నాడు ఈ మృదంగం ఆవిర్భవించింది. ఇప్పటిది కాదు ఇది. మృదంగం షేప్ అదే. మీకు ఎప్పుడు కూడా పురాతన దేవాలయాల మీద చెక్కు ఉంటాయి ఆ మృదంగం శిల్పాల్లో కూడా. వీటితో వేణువు, వైలన్ మంది కాదు, అది పాశ్చాత్య సంగీతం, మంది కాదు. కానీ మన వాళ్ళు దాంట్లో కృషి చేసి అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచారు. నాయుడు గారు కానీ, మైసూరు దొరస్వామి చౌడే గారు, అనేక మంది మహావిద్వాంసులు ఉన్నారు. అంటే ఇది నేర్చుకుంటే మనం పైకి వస్తాం అనే నమ్మకం కూడా కలగాలి కదండి. నేర్చుకుంటే పైకి వస్తాం అనేది నమ్మకం లేదు. అంటే సాధారణంగా భుక్తి పెట్టక ముందు మనకి ఏంటంటే ఇది కావాలండి. వృత్తి ఏదైనా సరే భుక్తి కోసమే మనం చేసే వృత్తి అయినా. మేము అలా నేర్చుకోలేదు. ఏదో భుక్తి కోసం, లేకపోతే ఏదో అవార్డులు వస్తాయని, కార్యక్రమాలు ఇస్తామని మాకు తెలియదు. అప్పుడు తెలియదు. అది వచ్చింది ఆటోమేటిక్గా అన్నీ వస్తున్నాయి. అది అమ్మవారు ఇచ్చింది, సరస్వతి మన ప్రతిభని చూసి ఇవ్వటమే. మరి ఇటు ప్రజల రివార్డులు, ప్రభుత్వ అవార్డులు మీకు 2 వచ్చినాయి. నేషనల్గా నాకు పిహెచ్డీలు వచ్చినాయి. అమెరికాలో కూడా ఇచ్చారు. మన జర్మనీ హెల్బర్ట్ కోల్ ఇచ్చాడు. అట్లా ఎన్నో దేశాల్లో నాకు అనేక అవార్డులు ఇచ్చారు నాకు. ఇక్కడే కాదు, అది మన ప్రతిభను చూసి ఇవ్వడమే. ఎవరో రికమెండ్ చేసి, లేకపోతే వాళ్ళు కాళ్ళు పట్టుకుని మనం అడుక్కుని చేసి గావు. పూర్వం అలాగే ఉండేది. ఎందరో విద్వాంసులు ఉంటారు కానీ కొందరికే పేరు వస్తుంది. ఆ కొందరిలో మీరు అగ్రగణ్యులుగా చెప్పాలి. ఎంతమంది సినిమా వాళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు గారికి ఎందుకు వచ్చింది? అలాంటి నటులు లేడు అనిపించాడు ఆయన. అది ఆ రంగంలో ఆయన అట్లా అంతే కదా. మళ్ళీ నెక్స్ట్ నాగేశ్వరరావు, కొంతమంది ఉన్నారు. సావిత్రి గారు, మరి ఎస్వి రంగారావు, కొంతమందే. అందరికీ తెలిసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఎవరు తెలుసండి? ఎవరికి తెలియదు. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నటన అంటే అది రియల్ ఆర్ట్. తప్పించారు వాళ్ళు. అట్లా మేము కూడా తప్పించాం. తపస్సు. మీకు సిట్టింగ్ ఉంటే మేము గంటలు కొలితే అలా సాధన చేస్తున్నాం. కొత్త ప్రయోగాలు చేశాను. నవమృదంగం, 9 మృదంగాలు పెట్టుకుని. ఓకే. పంచమృదంగం, సప్తమృదంగం, తాళవాద్య కచేరి, ఇవన్నీ కూడా నా సృష్టివి. అట్లాగా. ఓంకారం, మృదంగంలో ఓంకారం పలికించింది ఎవరు లేరు. తర్వాత రావచ్చు, మనకు తెలియదు. ఇవన్నీ కూడా తర్వాత ఇటు యూనివర్సిటీలో బిఏ మృదంగం అంతవరకు డిప్లొమా ఉండేది కళాశాలలో. మృదంగంలో ఎంఫిల్, పిహెచ్డి వరకు తీసుకొచ్చాను. యూనివర్సల్. ఇప్పుడు మృదంగానికి, తబలకి, లేకపోతే డోలు అంటారు, ఇలా రకరకాల పరికరాలు ఉన్నాయి. వాటికి మృదంగానికి ఉన్న తేడా ఏంటి? చాలా తేడా. మనకి భారతీయ సంగీత వాద్యములు మృదంగం అండి, తబలా కాదు. పర్షియన్ వాళ్ళది తీసుకొచ్చారు. బోలో అంటే అదే మృదంగాన్ని మధ్యలో కట్ చేసి తబలా అన్నాడు. అది మంది కాదు. కానీ గొప్పగా తయారయ్యారు చాలామంది. ఇప్పుడు అదే ఈజీ టు ప్లే. ఏంటంటే మృదంగం చాలా కష్టం. డోలక్ అంటారు, అది భజనలకు వాటికి ఉపయోగిస్తారు.
ఓకే. మహారాష్ట్రలో వాటి ఇక్కడ ప్రాంతీయానికి ఒక్కొక్క వాద్యం ఉంది. అదంతా జానపద కళలకు సంబంధించినవి. ఓకే. డోల్ అన్నారు, అది నాదస్వరం డోల్, అది మేళం. అదే. ఇప్పుడు ఊరేగింపులు దేవాలయాల్లో ఉంటారు కదా అవి అంతే, దానికి సంబంధించింది. అది మామూలు కార్యక్రమాల్లో కూడా ఇస్తున్నారు బాగా ప్రతిభావంతులైతే. అంటే ఈ మృదంగం మనకి ఎక్కడ తయారవుతుంది, ఎలా తయారవుతుంది? మన ప్రాంతాన్ని బట్టి ఉందండి. నార్త్లోనేమో ఇది పఖావాజ్ అంటారు, మృదంగ్, మద్దళం, ఇవన్నీ ఉన్న పేర్లు. మధ్యల అనేవాడు, అది ఇది మన ఆంధ్రుల యొక్క ఆడలేక మధ్యలో కూడా అంటాం మన సామెతలు. అది కాదు, ఊరికినే సామెత అదే కాదు. చాలా పవిత్రమైనటువంటి దేవాలయాల్లో వాయిస్తుండేవారు, భజనలకి, వాటికి, హరికథలకు మనవాడు మన ప్రాంతంలో. అదే ఇది చాలా పురాతనమైన వాద్యం. మరి విదేశాల్లో ఎంతో ప్రఖ్యాతగాంచిన మృదంగం ఇది. అది కర్ణాటక సంగీతంలో మృదంగం మెయిన్గా ఉంటుంది. ఓకే. వీణ, మృదంగం, ఓకలు, ఫ్లూటు, వాళ్ళు బాన్సిరి అంటారు, సితారు, ఫ్లూట్ అయినా వీణ అయినా మృదంగం అయినా ఒకే కర్రతో వాడతారండి లేకపోతే? కాదండి, అది బ్యాంబో. ఓకే. అది ఫ్లూట్ ఏమో అడవుల్లో వెదురు, వెదురుతో తయారు చేస్తారు. ఇదేమో పనసకర్ర. చాలా కర్రలు ఉన్నాయండి. వీణ కూడా పనసకర్ర అంటారు. అవును, వేరే కూడా ఉంటాయి. అంటే పనసకర్ర కొంచెం మంచిది అనేది ఒక నాణ్యత, నాదం బాగా వస్తుంది. మరి ఎర్రచందనం కూడా బాగుంటుంది, నా దగ్గర ఉంది ఎర్రచందనంతో కూడా. తర్వాత మన చందనం కర్ర, అది పెద్దది అంటే అద్భుతం. అలాంటి చెన్నై పూర్వం ఉండేవి, అప్పుడు రాదు. గవర్నమెంట్ కూడా బ్యాన్ కదా, ఎవడన్నా మనం చందనం పట్టు. ఆ నాదానికి ఇప్పుడు దీంతో వేరే కర్ర చేసిన నాదానికి తేడా ఉంటుందండి, చాలా తేడా. వేపకర్ర కూడా చేసేవాడు, ఉన్నాయి, చాలా ఉంటాయి, కానీ శ్రేష్టమైనది ఇవే. కానీ ఇలా మనం ప్రాక్టీస్ చేయాలంటే మీరు స్టార్టింగ్లో చిన్నప్పుడు చేశారంటున్నారు కాబట్టి అప్పట్లో మరి అపస్వరాలు కానీ మనం సాధన చేసేటప్పుడు పలుకుతూ ఉంటాయి. దాన్ని సరిచేయడానికి గురుముఖత చేసుకోవాల్సిన తప్పితే నేర్చుకునే విద్యలు గురువు లేకుండా సాధ్యం కాదు అసలు. ఇప్పుడు ఆన్లైన్ అంటారు, దానివల్ల ప్రయోజనం లేదు. ఒక లెవెల్ వరకు వాడు నేర్చుకున్న తర్వాత ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. ఫండమెంటల్స్లో నేర్చుకుంటే అది రాదు, సరిగ్గా క్లారిటీ ఉండదు, సరిగ్గా రాదు, వాడు డెవలప్ అవ్వలేడు. ఫౌండేషన్ బాగుండాలి కదా. అదే అది. ఇప్పుడు మరి ఈ నాదంలో అసలు ఎన్ని రకాలుగా మీరు చేస్తూ ఉంటారు? చేతితోనే చేసేదంతా చేతితోనే? అనంతం అండి, సృష్టిలో వచ్చింది అది. ఈ రోజునే ఏదో ప్రోగ్రాం వాయించామంటే కరకరక దాని పరిస్థితిని బట్టి ఉంటుంది ఆ నాదం. ఏదో ఒకటే నాదంలో ఉండదు కదా. జనానికి ఆకర్షణ కావాలంటే మంచి నాదాలు రావాలి కదా, సృష్టించాలి మేము. ఏదో రొడ్డ కొట్టినట్టు, డబ్బు కొట్టినట్టు, అవి కొట్టినట్టు అవి ఉండదు అది. అదే సునాదం. తర్వాత క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దాంట్లో. చెప్పాను కదా మీకు. 36 గంటల పాటు నిర్విరామంగా మీరు చేశారు గతంలో ప్రదర్శన. అంటే అది చేయాలంటే అసాధ్యం కదండి, ఎలా చేయగలిగారు అది? నేను నేర్చుకున్న విద్యను భగవంతుడికి అర్పణ చేశాను, శివుడికి యజ్ఞం చేశారు. మృదంగ మహాయజ్ఞం అని దాని పేరు. ఓకే. ఇక్కడే గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు జరిగింది. 81లో విపరీతంగా దానికి అప్పుడే ఎన్టీ రామారావు గారు చూసి మన చంద్రబాబు నాయుడు గారు వివాహానికి నా మృదంగం జరిగింది అక్కడ. అట్లాగా ఆయన పదవీ స్వీకారనప్పుడు నా మృదంగంతో, వేదమంత్రాలు మృదంగంతో. ఎన్టీ రామారావు గారు స్టాబింగ్ జరిగింది, గుర్తుందా? అవును. నా మృదంగం శివతాండం జరుగుతుంటే జరిగింది అది. ఎల్లా గారు మృదంగం జరుగుతుంటే ఇది వచ్చి వాడు మల్లెలు బాబ్జీ అనేవాడు పొడిచాడు. ఇది పెద్ద హిస్టారిక్ అది. ఇప్పుడండి అది అప్పుడు పెద్ద సంచలనం కదా. 83 అనుకుంటా, ఎందుకంటే ఆయన సీఎం అయిన తర్వాతే కదా. 1 year సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈ మన ఎల్బీ స్టేడియంలో. మహానాడు ప్రోగ్రామ్ అనుకుంటా కదా, ఎల్బీ స్టేడియం. అక్కడ 3.5 లక్షల మంది జనం మైమరిచి ఉంటున్నారు నా మృదంగంతో. అప్పుడు వాడు వచ్చి చేశాడు. తర్వాత దాని ఎప్పుడు వచ్చినా ఎల్లా వెంకటేశ్వరరావు గారి మృదంగం జరుగుతుండగా వీడు బాబ్జీ వచ్చాడని కోర్టులో ఎప్పుడు అదే చూస్తుండేది.
స్క్రోలింగ్, పెద్ద పెద్ద పేపర్లో పడడం అవి అట్లా. ఆయన నేనంటే చాలా అభిమానం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారికి ఎప్పుడు కలిశారు మీరు? అప్పుడే మహాయుద్ధం అప్పుడే మొదటిసారి. అంతకుముందు విజయవాడ వచ్చారు, చైనా వార్ జరిగింది కదా అప్పుడు. ఆయన ఈ జనాన్ని ఆదుకోవడం కోసం ఫండ్ రైజింగ్ ప్రోగ్రాము అప్పుడు చూడటం జరిగింది. ఆయనలో మరి నేను చూశారో నన్ను బాగా ఆకర్షణ అయింది. తర్వాత నా కార్యక్రమాలు రేడియో ద్వారా ఎక్కువ వింటుండేవారు, సో టీవీల్లో వాటిలో. అప్పుడు ఆయన ప్రత్యేకంగా నన్ను పిలిచారు ఆయన ఇంటికి, చాలా గౌరవించారు. ఆయనతో అనుబంధం వేరే అండి. అదే, ఆయన మామూలుగా ఎవరిని మెచ్చుకోడు. ఆయన అత్యంత ప్రతిభ ఎవడైతే ఉంటే వాడిని మెచ్చుకుంటాడు ఆయన. మళ్ళీ వాడిని మెచ్చుకుని ఒక స్నేహం పొందాడంటే మళ్ళీ వదలడు ఆయన. అలాంటి వ్యక్తి. ఓకే, హై క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రామ్ తర్వాత ఇంటికి వెళ్ళారా? మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించారా? అంతకు ముందేనా? చాలాసార్లు కారు పంపించేవారు, ఆ పిఎల్ వాళ్ళు నాకు ఫోన్ చేసేవారు. ఇప్పుడు ల్యాండ్ లైన్ కదా, వచ్చేవారు. నేను ఆయనంటే గౌరవం. ఒక ఆర్టిస్ట్గా ఆయన మొదటిసారి మరి ఎన్నికైనప్పుడు మేమందరం కళాకారుడు వస్తున్నాడు ముఖ్యమంత్రిగా. ముఖ్యమంత్రి కాదు అప్పుడు, ముఖ్యమంత్రి కాదు కదా, పార్టీ అధినేత. పార్టీ పెట్టారు. మనం ఎట్లయినా ఒక ఊపు పడేసాం. ఇప్పుడు ఒక కళాకారుడు 1,00,000 మందితో సమానం అండి. ఆ 1,00,000 ఎన్ని ఉంటాయి, అలా వెళ్ళిపోయి అలా వేసాం. అంటే మా వల్లనే కాదు, అలా జనం కూడా. అటువంటి మహనీయుడు అతను. 9 నెలల్లో వచ్చి మరి సీఎం అయిపోయాడంటే ఎక్కడ, అది హిస్టారిక్ ఆయన అన్నీ కూడా. ఆయనతో ఉన్న జర్నీలో ఆయనలో మీరు గమనించిన అంశాలు కానీ, ఆయన మహాకళాకారుడిగా నాకు ఎంతో, ఆయనను మించిన కళాకారుడు ఎవరు లేరండి మన ఆంధ్రదేశంలో. నార్త్లో మటుకు ఎవరున్నారండి? ఆయన పర్సనాలిటీ ఏమిటి, డైలాగ్స్ ఏమిటి, యాక్షన్ ఏమిటి, అద్భుతమైనటువంటి ఒక టేక్లో వచ్చేసి పడేసేవాడు ఆయన. బ్రహ్మర్షి విశ్వామిత్ర చేశారు. ఓకే, ఆ టైంలో నేను కొన్ని నాతోటి చేయించారు ఆయన. దశావతారాలు కానీ, తర్వాత కొన్ని సౌండ్స్, మ్యూజిక్ ఆయన ఇంటికి వెళ్ళి చేసేవాళ్ళం. ఆయన కూర్చుని ఆయన వింటుండేవారు. మన రామకృష్ణ అని ఒక సింగర్ ఉండేవాడు. అవును, అతను అప్పుడు బాలు గారు రామకృష్ణ కొద్దిగా ఈకలకు పాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత బాలు గారు ముందుకు వెళ్ళేవారు. నేను మ్యూజిక్ తయారు చేశాను. తర్వాత నన్ను చెన్నై తీసుకెళ్ళి కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళి రికార్డింగ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో దింపారు వాళ్ళు పిఏలు. అంత గౌరవంగా చూశాడు ఆయన. నేనేమి అడిగేవాడిని కాదు, ఏమీ లేదు. అంత నేనంటే అభిమానం. ఇంట్లో ఏది జరిగినా నా కార్యక్రమం ఉండేది. వాళ్ళ అమ్మాయిల పెళ్లికి నేను మృదంగం వాయించాను. ఏ అమ్మాయి అండి? పెద్దమ్మాయా లేకపోతే చిన్నమ్మాయి? ఇప్పుడు భువనేశ్వరి గారు నేనే, ఆ చెల్లికి నేనే, మనవరాలు 2 ఉన్నారు, వాళ్ళకి నేనే నా కార్యక్రమాలు జరిగినాయి. ఆ సెంటిమెంట్ ఆయనకి. ఏం డబ్బులు ఏం తీసుకోలేదు నేను, ఆయన అంటే అభిమానం అంతే. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది కదా, బసవతారకం హాస్పిటల్, దానికి ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. 11-11-11 అని 11 ఆర్టిస్టులు, నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు కార్యక్రమం జరిగింది. నేను మెయిన్. అంతే. అలాంటి ఎవరెవరు ఇచ్చారు అప్పుడు? చాలా పెద్దవాళ్ళు. వాళ్ళందరూ 11 మంది పేర్లు చెప్పాలంటే కష్టం. అదే, అది హిస్టారిక్ ప్రోగ్రామ్. 11 మంది ఆర్టిస్టులు. నేను మెయిన్ మధ్యలో కూర్చుంటాను నేను. అది రికార్డ్ చేశారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి కొన్ని. 1-2-3 కోట్లు అయినాయి దానికి ఖర్చు. అక్కడ స్టేడియంలో పెట్టారు. అక్కడ పెద్ద స్టేడియం ఉంది కదా, ఎక్కడది, హైటెక్స్లో కొన్ని వేల మంది వచ్చారు జనం. ఆయన చేస్తే ఆయనే, మన బాబు గారే దాన్ని ఆధ్వర్యం చేశారు. నేనేమి డిమాండ్ చేయలేదు, వాళ్ళందరినీ పిలిచాను, నామినల్గా ఇచ్చాం. ఓకే, వాళ్ళు 25-30 లక్షలు తీసుకున్న వాళ్ళు 2-3 లక్షలకు వచ్చారు నేను చెప్తే. అలా అంటే ఇది ఫండ్ రైజింగ్ కోసం హాస్పిటల్, దాని గురించి మొత్తం అంతా మీరే వాళ్ళని మొబిలైజ్ చేశారు దాదాపు. వాళ్ళకి తెలియదు కదా. అదే చంద్రబాబు నాయుడు గారితోనండి మీకు రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసుకొచ్చారు. ఆయన చాలా గౌరవం నేనంటే. అట్లాగా అంటే అది అలా కొనసాగుతోంది. నేనేమి వెళ్ళి అడిగేమీ లేదు, ఆయన నాకు చేసింది ఏమీ లేదు. ఇంతకేంటంటే తెలుగుదేశం వాడిగా గుర్తింపు పొందాను. అంటే అందరూ
మొదలుపడిపోయింది. అసలు కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు ఎవరు చేయలేదు నాకు. ఓకే. ఏది చేసిన వాళ్ళే. మీ పద్మశ్రీ వచ్చింది ఎప్పుడు? వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళే. ఏమైనా అడుక్కున్నది కాదు, వాళ్ళే చేశారు. రాజశేఖర రెడ్డి ఆయన అడగగానే 2-3 నాకు చేశాడు, కళాకారులకు సంబంధించింది. అంజయ్ గారు చేశారు, టి అంజయ్ గారు. చాలామంది నేనంటే అభిమానం అండి. తర్వాత వచ్చిన గవర్నమెంట్ తెలుస్తుంది కదా, ఏం గుర్తింపు ఉండదు. ఇప్పుడు ఎలా ఉందంటే, నేను ఇక్కడ ఉండబట్టి వీళ్ళేమో ఆంధ్రోడు అంటారు, వాళ్ళేమో హైదరాబాద్ వాళ్ళు. ఆ భావనలో మధ్యలో కొట్టుమిట్టు ఆడుతున్నాము. భగవంతుడి దేవలు నాకు జరిగినట్టు ఎవరికి జరగదు, నేనే ఆశించట్లేదు కూడా. వాళ్ళే గౌరవంగా చేశారు. అంతకుముందు ఆస్థాన విద్వాన్ చేశారండి టి అంజలి గారు, అదే గవర్నమెంట్. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాన్ చేసింది వాళ్ళే. మనం అభిమానంతో ఉన్నాం. ఆ పార్టీ అంటే అభిమానం. ఎవరు? ఎన్టీ రామారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ అన్న. మరి అద్భుతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు విజన్. హైదరాబాద్ ఈనాడు ఎలా ఉందంటే ఆయనే కదా కారణం. అవును. మరి ఇప్పుడు అక్కడ కూడా అలాగే చేస్తున్నాడు ఆయన. మధ్యలో అంతరాయం ఏర్పడింది. అవును. అది మనకి ఇప్పుడు రాజకీయ. ఎన్టీ రామారావు గారు తెలుగు యూనివర్సిటీ పెట్టినప్పుడు దానికి నేను వెళ్ళి అడిగాను, ఇలా తెలుగు విశ్వవిద్యాలయం పెడుతున్నారు, కళలకు కాదు, కల్చర్కి, మన భాషకు సంబంధించి. ఆయన జ్యోతిష్వది పెట్టారు ఆయన. అవును, ఆస్ట్రాలజీ కూడా కళలకు పెట్టాలని నేను అడిగాను. తప్పకుండా వెంకటేశ్వర్లు గారు ఇవ్వండి అన్నారు. ఒక ప్రపోజల్ ఇచ్చాను. ఈ లలిత కళాపీఠం అనేది ఏర్పాటు చేశారు. దాంట్లో నన్ను పిలిచారని కూడా తర్వాత జరిగింది. అట్లా జరిగింది. నేను 8 శాఖలు ప్రారంభించాను. దాంట్లో డీన్గా ఉండేవాడిని. 8 శాఖలు ఏంటండి అవి? మృదంగం కాదు, సంగీతంలో మృదంగం, వైలను, వీణ, ఫ్లూటు, నాదస్వరం, డోలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత లలిత సంగీతం, హరికథ, బుర్రకథ, జానపద సంగీతం, జానపద నృత్యాలు, జానపద కళలు, తర్వాత డ్యాన్స్, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, పేరిణి నాట్యం ఇవన్నీ పెట్టించాను నేను. నేను ఉండగా పెట్టినవి. దాని సిలబస్ తయారు చేయించి పెద్దవాళ్ళతో పిలిచి, నటరాజ రామకృష్ణ గారు అయితే చేసి మన ఫ్రెండ్ ఆయన అడిగితే అప్పుడు ఆ డిపార్ట్మెంట్ పెట్టించాం. అట్లాగే జర్నలిజం కూడా ఉంది తెలుగులో, నేను ఉన్నప్పుడు పెట్టిందే. తర్వాత సోమయాజులు గారు ఉండేవారు, థియేటర్ ఆర్ట్స్. తర్వాత శిల్పకళ ఉండేది, పెయింటింగ్, చిత్రలేఖనం. అదే ఫిల్మ్ యాక్టింగ్ కూడా దీక్షిత్ ఫిల్మ్ యాక్టింగ్ అదే అక్కడే. అవును, మాదే తెలుగు యూనివర్సిటీ నేను ప్రారంభించింది. సోమయాజులు గారు ఉండేవారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అట్లా మొత్తం 8-9 శాఖలు నేను ప్రారంభించాను. అది గవర్నమెంట్ ప్రోత్సాహం. వాళ్ళు తర్వాత యూజీసీ వాళ్ళు రికగ్నిషన్ ఇవ్వాలి కదా, అక్కడికి వెళ్ళి వాటికి అడగటం చేయటం అన్నీ చేస్తే అన్నీ చేశారు. అన్నీ బాగా. అంటే ఎన్టీ రామారావు గారికి నేనంటే ఇష్టం. ఏదో నేను చేరతాను, నాకు ఇవ్వండి నేను ఎప్పుడు అడగలేదు. ప్రతిభావంతుడు అలాంటి వాళ్ళు ఉండాలి. నారాయణ రెడ్డి గారిని వీసీగా చేశారు ఆయనే. ఓపెన్ యూనివర్సిటీ చేశారు. తర్వాత ఇక్కడికి వచ్చారు ఆయన. మీ ఇద్దరు ఉండేవాళ్ళం. తర్వాత శ్రీరంగ గోపాలరత్న గారిని ఓకల్కు ఉండేది ఆవిడ. అలా మీరు విశ్వామిత్ర సినిమాకి పనిచేశారని చెప్పారు. మరి అట్లాంటి సినిమాలు ఇంకా మీరు ఏమేమి చేశారు? సప్తపది చేశాను. సప్తపది కె విశ్వనాథ్ గారిది. విశ్వనాథ్ గారు, జంజాల గారు వచ్చి మా ఇంటికి నేను తీసుకెళ్ళారు ఆయన. అంటే కేవి మహాదేవన్ సంగీతం పొగలేంది వాళ్ళు కదా. నేను 3 ఇచ్చాను. దాంట్లో ఏంటివి? వేదానికి నాట్యం చేస్తుంది, అది నాదే. అట్లాగా. తర్వాత గుడిలో శివతాండం చేస్తూ తాండం, అది నాదే. ఇంకోటి మధ్యలో కొన్ని బిట్స్ లాగా చేశారు, అవి నాయే. నా పేరు ఉంటుంది. దాని తర్వాత భద్రం కొడుకు అవును, లయ చిన్నప్పుడు కూడా వచ్చింది. అవును, లయ చిన్నప్పుడు పాత్ర చేసింది. అదే ఫస్ట్ ఫిల్మ్ అమ్మాయిది, నాది, నేను చేసింది. తర్వాత అది మనకు అది నచ్చలేదు. మనది వేరు కదా శాస్త్రీయ సంగీతం. దీంట్లో హైయెస్ట్ నేమ్ తీసుకున్నాను, అక్కడేమో లోయెస్ట్ అవుతుంది. ఎందుకది కావాలా మనకి? అంతే కదా, అడిగారు. కానీ అంటే సినిమా సంగీతంతో వచ్చే ఎలివేషన్స్ వేరండి, శాస్త్రీయ సంగీతం అవి వేరు అనుకోండి.
కానీ ఘంటసాల వెంకటేశ్వర గారు లాంటి దిగ్గజాలు మీకు తెలుసు కాబట్టి మనం ఇంటికి వస్తుండేవారు ఆయన. ఆ? మా నాన్నగారు వాళ్ళు సహాధ్యాలు కదా. అదే అక్కడికి మీరు ఆ ఫీల్డ్కి వెళ్ళిపోయి ఆయన చాలాసార్లు రమ్మన్నారు. శాస్త్రీయ సంగీతంలో ఉండే గౌరవం అది వేరు, అది తాత్కాలికం అండి. ఓకే అప్పటికప్పుడు. దాని తర్వాత ఎవడు దీంట్లో నేను ఇక్కడ పాడాను ఇక్కడ వాయించానంటే ఎవడు నమ్ముతాడు అక్కడ? యాక్టర్స్కే ఉంటుంది అది. ఎంత పాడుకునే వీడికేం ఉండదు అక్కడ. ఘంటసాల గారు పోయిన తర్వాత ఆయన పాటలు ఈయన ఆహా అనుకుంటున్నాం, కానీ ఆ సినిమాలు అంటే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గుర్తొస్తాడు, కానీ ఈయనే గుర్తురాడు. అంతే మరి. సినిమా అంటే అది సంగీతానికి ప్రాధాన్యత ఉండదు, యాక్షన్కి, ఆ డైరెక్షను, ఆ కథ. అది అంటే కే విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు అయితే సంగీత పరంగా కొద్దిగా వాళ్ళు సినిమాలు ఉండేవి కాబట్టి మీలాంటి వాళ్ళు ఆ కళ అది కూడా లలిత సంగీతం అండి, కర్ణాటక సంగీతానికి సంబంధించింది కాదు. కానీ ఆయన క్లాసిక్ ఇప్పుడు మీది కర్ణాటక సంగీతంలోకి వస్తుందండి ఇది మృదంగం అనేది. శాస్త్రీయ సంగీతం. శాస్త్రీయ సంగీతం మెయిన్ అండి. దాంట్లోంచి అనేక సంగీతాలు పుట్టినాయి. లలిత సంగీతం, సినిమా సంగీతం. సినిమా సంగీతం వచ్చి ఎన్నాళ్ళు అవుతుందంటారు? సినిమా ఆవిర్భవించి ఎప్పుడు చెప్పండి? 31లో కాళిదాస సినిమాను భక్త ప్రహ్లాద్ అంటారు టాకీలుగా చెప్పుకుంటే. కానీ మన 40 తర్వాత నాగేశ్వరరావు గారు రామారావు గారు వచ్చినప్పటి నుంచే సినిమా పాటలకి అంతే అంతే. అక్కడ ఇంకో 2-30 ఏళ్ళు వేసుకోండి అదే నార్త్లో. అవును ఏమున్నాయి? ఇది వేల సంవత్సరాల నుంచి ఉంది కదా. మరి శాస్త్రీయ సంగీతంలో వచ్చింది. నేను చెప్పాను కదా మీకు, వేదాల నుంచి పుట్టింది ఇది. ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వీళ్ళు మరి అప్పుడు నేను వాయించాను ఆవిడకి. ఆవిడ నన్ను మెడ్రాస్ పిలిచారు రమ్మని, వెళ్ళలే. నాకు ఉద్యోగం అది ఉంది కదా, రేడియో స్టేడియం 30 ఏళ్ళు పనిచేశాను. తర్వాత రేడియో మన యూనివర్సిటీలో పనిచేశాను. ఏంటి రామారావు గారు పిలిచినప్పుడు అంతా బాగా జరిగిందండి. ఇప్పుడు బాలమురళీకృష్ణ గారు లేకపోతే జాకిర్ హుస్సేన్, మేము జాకీర్ హుస్సేన్ గారిని వాయించాం ఫారిన్లో, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో. ఓకే నాది వాళ్ళ ఫాదర్ తోటి నేను వాయించిన అవి రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. అలరఖ హిందుస్థానీ వాళ్ళు అందరితోటి, మన రవిశంకర్ తోటి వాయించాను నేను. జుగల్బందీ అంటారు వాటిని. జుగల్బందీ అంటే ఎంతమందితో చేస్తారండి అసలు అది? ఇద్దరు నలుగురు అంతే, ఎంతోమంది ఉంటారు. ఇద్దరు ముగ్గురుతో చేస్తేనే కొద్దిగా ఎలివేట్ అవుతారు. అంటే ఇటు కర్ణాటక సంగీతం, అటు హిందుస్థానీ సంగీతం ఎలా ఉంటుంది అనేది, రాగం ఒకటే ఉంటుంది అట్లా. అక్కడ వీళ్ళు పెంచారు, దీంట్లో ఎలా ఉంటుంది, తబలా వాడు ఎట్లా వాయిస్తాడు అనేది ఉంటుంది అక్కడ. అక్కడ ఏమైనా విజేత వీళ్ళని ప్రకటిస్తారండి దాంట్లో జుగల్బందీలో? ఉంటుంది కదా అట్లా కంపల్సరీగా. స్టార్ ఆఫ్ ఈవెంట్ మృదంగం అనేవి వచ్చింది నాకు, ఇంటర్నేషనల్ అవార్డ్స్. జర్మనీ చాలా ఉన్నాయి, ఒకటే నేను చెప్పుకోను. అదే 120 అవార్డ్స్ వచ్చినాయి నాకు. ఒక్క మృదంగం ద్వారా ఇన్ని రకాల అవార్డులు సంపాదించవచ్చు అని మీరు నిరూపించారు చెప్పాలంటే. బాగుంటుంది ఎందుకంటే కృషి. అవును, పైగా ప్రజలు అభినందిస్తున్నారు, కళా సంస్థలు, అట్లాగే జర్నలిస్టు, మన పత్రికలు కానీ, టీవీలు కానీ, రేడియో బాగా నన్ను అభిమానించింది. అనేక ప్రోగ్రాంలు ఇచ్చానండి, వేలాది ప్రోగ్రాంలు, నేషనల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ నేషనల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను. బీబీసీలో ఫస్ట్ ఇచ్చింది ఎవడు? నేనే. కానీ ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేసుకుంటూ ఇవన్నీ ఎట్లా సాధ్యమయ్యండి? అలా చేశాను అంతే, నా ఇంట్రెస్ట్. అది జాబ్ చేసేటప్పుడు ఇవన్నీ సాధకుడు చెప్తున్నాను కదా. మరి ఎంతమంది 2,000 మంది విద్యార్థులు తయారు చేశాను. మా ఇంట్లో అంతా ఉచిత రీతిని, కొంతమంది చిన్న పేదవాళ్ళకి భోజనం పెట్టి చెప్పించాను. డబ్బులు తీసుకోలేదు నేను, ₹1 కూడా విద్యార్థుల దగ్గర. కానీ సాధారణంగా ఏంటంటే గురు శిష్య సంప్రదాయం అది. సాధారణంగా సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు అంటూ ఉంటారు. కానీ మీలాంటి కళాకారులు మాత్రం సరస్వతి పుత్రులుగా చెప్పాలి. కానీ మీరు చేసుకుంటూ మరి వేరే వాళ్ళకి ఈ ప్రోత్సహించడం, వాళ్ళు ఎంకరేజ్ చేయడం కూడా గొప్ప విషయం కదా. చాలామందికి ఉద్యోగాలు ఇప్పించాను. అదే ఈ కళలో నేర్చుకునే వాళ్ళు శిష్యులు చాలామంది ఉద్యోగాలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా ఈ భజంతిరీలు ఉంటారు కదా, నాదస్వరుడు వాళ్ళు 10,000 మంది ఉద్యోగం చేస్తున్నారు. ఒక జీవో పెట్టించాను నేను. ఎవరు చేస్తారండి? పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు వాళ్ళు. అట్లాగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. అదే ఇక్కడ 2 రాష్ట్రాలు. మీ శిష్యులు, మీరు తయారు చేసిన శిష్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళలో ఎంతమంది పేరు వచ్చింది? 100 మంది ఉన్నారు, 2,000 మంది ఉంటారు. చాలామంది పోయారు. చిన్నప్పుడే నేను తయారు చేశాను చాలామందిని. నాకంటే పెద్దవాళ్ళు ఉండేవారు. నేను రీసెర్చ్ ఓరియంటెడ్ నాది, నా సబ్జెక్టు. అందరికీ అంటే నిరంతర అధ్యయనం, అంతే, నిత్య విద్యార్థి.
ఇప్పటికీ విద్యార్థిని, కొత్త ప్రయోగాలు వస్తుంటాయి. నా పద్మశ్రీ వచ్చేసింది కదా, ఆహా, ఇక మనం రిలాక్స్ అయిపోదాం. పద్మశ్రీ ఏంటండి అది, నేను ఆశించలేదు, వాళ్ళు ఇచ్చారు అభిమానంతో. అది హైయెస్ట్ అవార్డు. మరి రాష్ట్రపతి పురస్కారాలు కూడా ఈసారి వచ్చినాయి. అదే 5,000 మళ్ళీ సంగీత నాటక అకాడమీ హైయెస్ట్ అవార్డు. అది ఒక ఆర్టిస్ట్గా ఎన్నో వచ్చినాయి. 5 రాష్ట్రపతులు. నాకు 14 ఏటన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నాకు ఇండియాలో నెంబర్ 1 ఆర్టిస్ట్గా ఎంపిక చేశారు నన్ను. ఓకే. ఎస్. ఎక్కడండి అది? ఢిల్లీ. ఇదేమో విజయవాడ జరిగిన తర్వాత మేము మెడ్రాస్లో జరిగింది. ఆకాశవాణి నేషనల్ అవార్డు అది. నా 16 ఏటన వచ్చింది అది. సాధన గుర్తింపు ఇచ్చారు ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. సాధారణంగా గురువుని మించిన శిష్యులు అంటారు. మిమ్మల్ని మించిన శిష్యులు ఎవరైనా ఉన్నారా? మీ శిష్యుల్లో ఉన్నారు, కానీ ఈక్వల్గా వచ్చారు కొంత. ఇది నాది రీసెర్చ్ ఓరియంటెడ్ కదా, వాళ్ళకి రీసెర్చ్ లేదు. కష్టం అండి మృదంగంలో రీసెర్చ్ అనేది. పైగా కాలక్రమేణా ఈ మృదంగం ఈ విద్యలన్నీ తరిగిపోతున్నాయి కదండి. ఇప్పుడు ఆదరణ ఉందంటారు వీటికి? ఉంది. మన దేశం, మన రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో లేదు. ప్రభుత్వం కళాశాలలు అప్పుడు ఏర్పాటు చేసినాయి, కొత్తగా ఏమీ చేయలేదు. ఎన్టీ రామారావు గురినప్పుడు చెప్తే 5 కళాశాలలు పెట్టాడు ఆయన, మహానుభావుడు. తర్వాత ఎవరు పట్టించుకోరు. ఇక్కడ తెలంగాణలోను అక్కడ ఆంధ్రాలో కూడా పెట్టించాము అడిగితే. ఇప్పుడు ఇట్లా నేర్చుకుని ఇప్పుడు దానికి గుర్తింపులు లేవు కదా. డిప్లొమాలు ఇస్తారు వాళ్ళు. ఆ డిప్లొమా ఇస్తే వాడికి ఉద్యోగ అర్హత వస్తుంది. అంతవరకు ఉంది కదా, అవి పెట్టించాం. తర్వాత మరి టీటీడీలో నాదస్వర కళాశాలని, తర్వాత అక్కడ మంచి కార్యక్రమాలని చేస్తుంటారు. అక్కడ ఏదో సలహాలు అడుగుతుంటారు, చెప్తుంటాం. నేను ఆస్థాన విద్వాంసుడు కాబట్టి. లేకపోతే వాళ్ళు అడిగేది లేదు, మనం చెప్పేది లేదు. మనం చెప్పినా వాళ్ళు వినరు. అదా ఉంటుంది కదా. ఇప్పుడు సంగీత విశ్వవిద్యాలయం పెట్టాలని మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారిని చెప్పాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లు అమరావతిలో. ఆయన ఇష్టం మరి ప్రపోజల్ చెప్పారు ఆయనకి, ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు 3 months బ్యాక్ వెళ్ళాను. అది ఆ దృష్టిలో ఉంది. తర్వాత గురు శిష్య సంప్రదాయంగా ఒక కళాశాల నాది పెట్టాలనేది. ఈ 2 ఆలోచనలు ఉన్నాయి మీకు. ఎందుకంటే ఏదో చేద్దాం, మన వంతుగా మనం చేయాలి. మరి ఎవరి ప్రోత్సాహం, ఎవరి ఆదరణ లేకుండా చేశాను కదా నేను. ఇంతమందిని తయారు చేసేటువంటి మాటలా. నీ బయట ఇన్ని కార్యక్రమాలు ఇస్తూ, ఉద్యోగం చేస్తూ చోట, మళ్ళీ వాళ్ళకి విద్య చెబుతూ, తర్వాత కొత్త ప్రయోగాలు చేస్తూ, మరి యూనివర్సిటీస్లో నన్ను ఒక సలహాదారుడుగా మెడ్రాస్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, మన కాశీ బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇన్ని యూనివర్సిటీలు నన్ను అడుగుతుంటారు. అక్కడ చెప్తుంటాను. సంగీత నాటక అకాడమీ మెంబర్ 3 సార్లు ఉన్నా నేను. అవార్డులు ఇప్పిస్తాను, జ్యూరీ సెషన్. అట్లాగే ఆకాశవాణి గ్రేడింగ్స్ ఇస్తారు, దాంట్లో నేను జ్యూరీ మెంబర్ ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు. అదే అట్లా ఎన్నో వాటిల్లో మనం ఉండగా ఈ తర్వాత పివి నరసింహరావు గారితో చెప్పి నవోదయ విద్యాలయంలో సంగీతం పెట్టించాను. చెప్పగానే ఆయన చేశాడు పాప మహానుభావుడు. ఆ సంగీతం అంటే చాలా అభిమానం ఆయనకి. నా కార్యక్రమాలకు వస్తుండేవారు, నా ఈ రికార్డులు ఆయన వింటుండేవారు. అంటే సంగీతంలో మృదంగం అనేది ఒక విభాగం కదండి చెప్పాలంటే. మెయిన్ అండి అది. అదే మెయిన్. పాటకి, వైలిన్కి, వీణకి, ఫ్లూట్కి, వీళ్ళందరికీ మృదంగం ఉండాలి, లేకపోతే రాదు, కాన్సెప్టే ఉండదు. అవును, అంతే కదా. ఇప్పుడు శివమాళ దాన్ని ఏం చేశానంటే, అది డప్పులు అండి. అంటే డ్రమ్స్ ఇప్పుడు ఉన్నది ఏంటంటే డ్రమ్స్ వాయించుకుంటూ రీ రికార్డింగ్ అంటే సినిమాలు ఎలివేట్ చేస్తున్నారు. అది కూడా ఉపయోగపడుతుంది. డప్పు ఉపయోగపడదా? మరి డప్పుకు మించిన అది మరణ మృదంగం. డప్పు అనేది యూనివర్సల్ అండి, అని చైనాలో ఉంది. నిజమా? వెస్ట్రన్లో ఉంది. వాళ్ళు దాని పేరు వేరే ఉపయోగిస్తారు. ఇక అందుకే మరి దాన్ని మరణ మృదంగం లేదా శవమేళం అనొచ్చు. శవమేళం అదే మరణ మృదంగా ఊరికే ఇది పొయిటిక్గా చెప్తారు. కాకపోతే శవమేళం ఎవరైనా పెద్దవాళ్ళు పోతే రేడియోను, టీవీల్లో ఏం పెడతారండి? మ్యూజిక్, ఏడుపు, వైలను, అలాంటివి ఉంటాయి. ఈ మృదంగం పెట్టరు. మరి అదే కదా. ఓకే. మృదంగం అంటే పవిత్రమైనటువంటి వీణ పెట్టరు. నాదస్వరం అంటే అది కూడా
ఒక పెళ్ళిళ్ళకి దేవుడికి ఊరేగింపులు వాడి పెడతారు. అదే వాడి తావుకు పెట్టరు. తావుకు పెట్టేది డప్పులు అది ఇవన్నీ ఉంటాయి కదా, అవి పెడతారు. ఏదో ధ్వని కావాలి, ఏదో పోయాడు అనుకుంటాం. దాంట్లో కూడా ఊరేగింపుకి ఒకటి ఉంటుంది. అది ఊరేగింపు జరుగుతుందిరా అమ్మవారిది, ఈ ఎవడో పోయాడు, అది వేరే ఉంటుంది. దరువు అంటారు దాన్ని. అది పోతే ఎవరు పాప వెళ్ళిపోయారు అని అది. అట్లాగే పూర్వం పల్లెటూళ్ళలో ధాన్యం వస్తున్నది, లేకపోతే ఒక పప్పులు ఉప్పులు అమ్ముతారు, వాళ్ళు పిల్లల్లో వచ్చాయి. చాటింపు తర్వాత గవర్నమెంట్ పన్ను కట్టాలి అంటే చాటింపు. అది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అది తీసేయడానికి వీల్లేదు. దానికి దేనికి ఉపయోగించాలో పూర్వం వాళ్ళు అది చేశారు. అది మన పెళ్ళిళ్ళలో ఉపయోగించరుగా, చావుకే ఉపయోగిస్తారు. అదే చాటింపు అంతే. కానీ మృదంగం అనేది ఎక్కువ శుభకార్యాలకే ఉపయోగిస్తారు. శుభప్రదం అండి, శుభప్రదం. పూర్వం రాజులు జమీందారులు వాళ్ళ ఇళ్లలో మృదంగం పెట్టుకునేవారు. నేను మృదంగం ఇచ్చాను ఎన్టీ రామారావుకి, ఆయనకి ఇష్టం. ఆయన లేవగానే చూసేవాడు ఆయన. దానికి ఒక శ్లోకం కూడా ఉంది, చెప్పండి. మనం నిద్ర లేవగానే పుస్తకం చూడాలి, అరిచి చూడాలి, మృదంగం చూడాలి, బంగారం చూడాలి. అట్లాగా? అంతే శాస్త్రం, ఇంకేది చెప్పలే. ఫస్ట్ చూడంగా లేవగానే ఏం చూడాలండి? అరిచి. ఎందుకు? మనది ఇది మన అరిచేలోనే ఉంది కదా అన్ని. తర్వాత పుస్తకం ఉంటే దానికి బంగారం, మృదంగం, పుస్తకం ఉంటుంది కదా, అది హస్తక భూషణం కాదు, అన్ని సరస్వతే. మన సంప్రదాయం అండి ఇవి. ఎక్కడ ఏదో ఆ క్యాస్ట్ వాడు చూడాలి, ఈ క్యాస్ట్కి సంబంధం లేదు. భారతదేశంలో ఒక కల్చర్ది సంబంధించింది ఇది. ఆ దేవుడిది ఇది, ఈ దేవుడిది ఇది లేదు. ఒకటే దేవుడు ఉంటాడండి. అవును. మనం ఏమో మహావిష్ణువు శివుడు అంటాం, వాళ్ళే యేసుప్రభు అంటాడు, ఈయనేమో అల్లా అంటారు. ఒక్కడే ఉంటాడు. ఈ మృదంగ సాధన ద్వారా ఆరోగ్యానికి కూడా మేలు చేయాలండి. ఇవన్నీ నాడులు 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. నేను చెప్పాను కదా, యోగా సిస్టమ్ ఇది. తర్వాత క్యాలిక్యులేషన్, బ్రెయిన్ ఫ్రెష్ అయిపోతుంది. నేను 10 రోజుల్లో నాకు హార్ట్ ఇది జరిగింది, స్టంట్లు వేశాడు ఇక్కడ స్టార్ హాస్పిటల్లో. లండన్లో వెళ్ళి ప్రోగ్రామ్ ఇచ్చాను. ఎవరైనా వింటారా? అది ఎవరు నమ్ముతారా? 72,000 నాడులకి 72 దేశాలు తిరగడానికి కూడా కనెక్షన్ ఉందేమో. ఇది భగవంతుడు అనుగ్రహం, తర్వాత మా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం, గురువుగారి యొక్క ఆశీర్వాదం, పెద్దల యొక్క ఎంతోమంది, కంచికామకోటి పీఠాధిపతులు వారు, పీఠాధిపతులు వారు, అట్లాగే గణపతి సత్యనారాయణ స్వామి వారు, పుట్టపర్తి సత్యసాయిబాబు గారు, వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఆదరించేవారు, అభిమానించేవారు, నన్ను పిలిచేవారు, సన్మానాలు చేశారు, అనేక వస్తువులు నాకు ప్రజెంట్ చేశారు వాళ్ళు. పెద్ద సింహాతలాటాలు అవి కార్యక్రమాలు పెడుతుండేవారు. వాళ్ళు అసలు ముట్టుకోరు నన్ను, మనుషుల్ని ముట్టుకోరు మామూలు జనరల్గా. కానీ మిమ్మల్ని వాళ్ళు హక్కును చేర్చుకుని అట్లా అంటే మృదంగం ద్వారా. అంతేగాని మనిషి ఏముంది, ప్రతి మనిషిలోనూ ఆ విద్యలో వాళ్ళకి ఆకర్షితులయ్యారు అంతే. ఇంతమందికి నేను దగ్గర అవ్వడం అంటే మృదంగ సాధన అంటే నాదోపాసన లాంటిది. అది నాదోపాసన అండి. అదే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను సాధన చేసేవాడు పైనుంచి వస్తాయి సంకేతాలు, దాని ద్వారా నా మృదంగం వెళుతుంది. నేను సాధన చేసింది అక్కడ ఏమి ఉండదు. నేను వెళ్తుంటే ఈ కార్యక్రమాలు ఇస్తుంటే ఏమి ఇవ్వాలో తెలీదు, ఇవాళ ఏం చేస్తాం అనే ఎంటీ మైండ్ వెళ్ళిపోతారు. అక్కడ జనాలు ఆ ఎన్విరాన్మెంట్ చూసి అక్కడ ఆడియన్స్ని బట్టి మారిపోతుంది. అది కరెక్ట్. మనం ఏదో చాతస్థంగా చేస్తే అక్కడ వినరు. అదే ప్రిపరేషన్ వెళ్ళకూడదు. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం యొక్క స్వభావం అదే. ఎప్పుడు ఒకటే ఉండదండి. అది వాగ్గేయకారులు కొన్ని కీర్తనలు రాశారు, అవి ఉంటాయి. ఈ స్వరం, రాగం ఇవి ఉంటాయా, అవన్నీ కూడా వాడి యొక్క ప్రతిభ. అక్కడ ఏమొస్తుందో అది దైవానుగ్రహం అంతే. నాకు మృదంగం మటుకు నాది అదే శ్వాస, అదే ధ్యాస. మీకు ఇంకేమన్నా ఆటోమేటిక్గా రాత్రి కూడా నేను అన్ని కొత్తవి వేసుకుంటాను. కొత్త ఏమిటి మళ్ళీ అది దీని తర్వాత ఆ వస్తువు ఫ్లాష్ లాగా వెలుగుతూ ఉంటుందేమో. వెలగగానే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. వేదాలు కూడా శృతులు అంటారు కదా, శృతం అంటే వినటం, అనిపిస్తూ ఉంటాం, సాధన చేస్తారు. నా మృదంగం వింటుండేవాడు ఎన్టీ రామారావు, పివి గారు వింటుండేవారు.
సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, శ్రీరంగ గోపాలరత్నం ఇలాంటి వాళ్ళందరి నేను వాయించి వినేవాళ్ళు. మరి పుట్టపర్తి సత్యసాయిబాబు గారు, గణపతి సత్యనారాయణ స్వామి, శృంగేరి పీఠాధిపతి చెప్తున్నారు మీరు. నేను ప్రదర్శించిన వాళ్ళు యోగా వెళ్ళిపోతారండి కళ్ళు మూసుకుని. అది టచ్ చేస్తుంది నాదం. ఇందాక చెప్పారు కదా. అవును. లేకపోతే ఏదో ఒక ప్రత్యేకంగా లేకపోతే వాళ్ళు ఆకర్షితులు అవ్వరు. ఏదో కొట్టేస్తుంటే అట్లా డబ్బు కొట్టినట్టు అది కాదు కదా. అదే దాదాపు 70 సంవత్సరాల జర్నీ అనుకోవచ్చండి మీది. 75 తగ్గిస్తున్నారు మీరు. అదే 75. మా శిష్యులందరూ కలిపి రవీంద్ర భారతిలో అంటే 75 సంవత్సరాల జర్నీ అనగానే ఈయన వయసు ఎంత అనుకుంటుంటారు వీక్షకులు. ఒకసారి మీ వయసు కూడా చెప్పండి. 82. దానికి ఒక 7 కలుపుకోవటం. కానీ మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే, ఇప్పటికీ కూడా చక్కగా మాట్లాడతారంటే మృదంగమే. మరి ఇప్పటికీ 4-5 గంటలు కూర్చొని సాధన చేస్తాను. పైగా సాధన చేయడం అంటే షట్చక్రాలు కూడా ప్రోగ్రామ్ కూడా అంతే. షట్చక్రాలు ఎవేగన అవుతాయి, కొండల శక్తి ఎవేగన అవుతుంది అంటారు. ఇట్లా ఎంటారుగా కూర్చోవడం వల్ల, వెన్నుపూస స్ట్రైట్గా పెట్టుకోవడం వల్ల యోగా. ఇంకా వేరే యోగా తర్వాత మెడిటేషన్ అంటుంటారు. ఏంటంటే నాదే మెడిటేషన్ నేను మొదలెట్టానంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అది. మీకు కూడా మెడిటేషన్కి ఒక ప్రక్రియ తయారు చేశాను మృదంగంలో, అది వినండి. ఓకే, లైవ్ అదే థెరపీ. మృదంగ థెరపీ అనేది అది ఇచ్చి మన మాటలు రాని వాళ్ళకి, మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ వాళ్ళకి కూడా నేను ప్రయోగం చేశాను. సక్సెస్ఫుల్. అది అక్కడ ఉంది, థెరపీ ఇస్తున్నారు. మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్కి ఒక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ. ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితం చేసినవి ప్రయోగాలు, సక్సెస్ఫుల్లీ రన్నింగ్. ఓకే. అని మృదంగం ఎలా తయారు చేస్తారండి అసలు? అది ఇప్పుడు పనస్కారంతో చేస్తారని చెప్పారు. దానికి సంబంధించి ఓ పక్కన సూర్యుడు, ఓ పక్క చంద్రుడు చెప్పారు. మరి దానికి బిగించుతారు కదా వారు అంటారు. వారు అది యానిమల్, ఈ పశువుల చర్మం అండి. ఎద్దు తర్వాత దున్నపోతు చర్మం గట్టిగా ఉంటాయి, లాగుతారు. అది స్కానింగ్ చేసి అదంతా ఇది సరి చేసుకుంటూ ఉంటారు కూడా. అది బిగించుకుంటూ అంటే శృతి చేసుకుంటూ ట్యూనింగ్ అంటారు. ఓకే. నాకు చాలా ఉందండి. ఇది భూమిలో దొరుకుతుంది. ఆ నల్ల బ్లాక్ ఉంటుంది సార్, కరెంట్ అంటారు దాన్ని. ఆ తబలాకి మట్టి కాదండి, అది బంకమట్టి కాదు, భూమిలో దొరుకుతుంది. అది ఐరన్ ఓర్ అంటారు దాన్ని. దాంట్లో ఐరన్ కూడా వస్తుంటుంది. అది ఏంటంటే లావా అంటారు చూసారా, దాంట్లో వస్తుంది. మరి మనకి ఎక్కడ దొరుకుతుంది? మీరు ఎక్కడ దొరకవు. అదే చెప్తున్నా, వాళ్ళు తీసుకొస్తారు. ఎప్పుడో పూర్వం 100,000 సంవత్సరాల క్రితం జరిగింది, అక్కడ దొరుకుతాయి. అవి పట్టుకొస్తారు. అది వాళ్ళకే తెలుస్తుంది, మామూలుగా తెలియవు. ఈ మట్టి పనికిర మట్టి కాదు అది. అదే ఇనుతో ఉంటుంది కదా రాయి, అది కాదు. దాన్ని పూయటం వల్ల సౌండ్ మారద్దా? అన్నంతో కలిపి దాన్ని చేస్తారు బాగా. అది కూడా చాలా కష్టం. ఒక కలం అంటారు, దాంట్లో కొడతారు మన గుణపంతో. చాలా గట్టిగా ఉంటుంది అది. అది పొడిగా చేసి వస్తకాళం అంటారు, గుడ్డలో సన్నగా అయిపోవాలి అది పౌడర్. ఆ పౌడర్ని మళ్ళీ అన్నంతో మిక్స్ చేసి దాన్ని బాగా ఒక మెత్తగా క్లేగా ఉంటుంది అది. ఓకే. అద్భుతమైనటువంటిది. అది చేసి ఆ చర్మం పైన ఒక అన్నంతో మళ్ళీ గమ్ము అంటుకోవాలి. ఇది చేస్తూ ఒక రాయి ఉంటుంది, చదువు పల్చటి రాయి. ఆ రాయి ఏంటంటే చాలా స్మూత్గా ఉండాలి. దాంతో రబ్ చేస్తుంటాడు. మళ్ళీ అయితే మామూలు చర్మంతో వచ్చేస్తుంది అది. అది ఒక పెద్ద టెక్నిక్ అండి. ఎన్ని రకాల తూళ్ళు వస్తాయండి? అక్కడ కొడితే ఒక సౌండ్ వస్తుంది, పైన చర్మం మీద కొడితే ఇంకోటి వస్తుందా? 32 కళ్ళు ఉంటాయి దానికి. అట్లాగా 32. మరి చాలా సైంటిఫిక్ ఇది, మామూలుగా చెప్పడానికి లేదు అది. సార్, మరి మృదంగ విద్వాంసులు అంటేనే కేవలం మృదంగమే అనుకుంటారు, కానీ మీరు మ్యూజిక్ కంపోజింగ్ కూడా చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అనుకోండి. అవునండి, సంగీత పరిజ్ఞానం ఉంది కాబట్టి. నేను సంగీత దర్శకుడిని. రేడియోలో భక్తి రంజని అనేది వస్తుంది. ఓకే. అవి దాదాపు 100 రికార్డింగ్స్ చేశాను, స్వరపరిచి. అమ్మవారి మీద, అయ్యవారి మీద, శివతాండవానికి నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి నాకు, నేను చేసిన రికార్డ్కి. రేడియోలో అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డు పశుపంక. మరి అది 77లో నవమృదంగానికి వచ్చింది. అది ప్రయోగం అవార్డు. నవమృదంగం చేసినందుకు నాకు డాక్టరేట్ కూడా ఇచ్చారు, JNTU యూనివర్సిటీ వాళ్ళు. 5 యూనివర్సిటీలు ఇచ్చారని అది వేరే విషయం. బట్ నా ప్రయోగానికి నవమృదంగం రీసెర్చ్ సబ్జెక్ట్
తర్వాత నేను రచన చేసి పాటలు కూడా కంపోజ్ చేశాను దేవుళ్ళ మీద. ఇప్పుడు శివతాండం అదే కదా, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం అంటే మాటలు కాదు కదా. పోనీ ఇంకో మృదంగిస్ట్ ఎవరికైనా వచ్చినా మీరు చూసుకోండి. అది అట్లా. దూరదర్శన్ రేడియోకి నేను టాప్ గ్రేడ్ కంపోజర్ని. దానికి గ్రేడ్స్ ఉంటాయి, ఆడిషన్ ఉంటుంది, దాంట్లో నేను టాప్ గ్రేడ్. ఓకే. ఈ టాప్ గ్రేడ్ అనేది నాకు 79లో వచ్చిందండి. నేను ఎప్పుడు అప్లై చేసుకునేది కాదు, వాళ్ళు గుర్తించి ఇచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ. కానీ మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఆల్ ఇండియా రేడియోలోకి అసలు? సాధారణంగా అది తంబూర ఆర్టిస్ట్గా చేరారు విజయవాడలో. నన్ను 13-20 మంది వచ్చారు. చదువు అయిపోయింది అప్పటికి? చదువు అయిపోయిందా? చదవలేదండి, నేను చెప్తాను అది కూడా. అది నాకు 16 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. అప్పటికే నాకు నేషనల్ అవార్డు వచ్చింది మృదంగంలో. దాని తర్వాత ఇది నన్ను తీసుకున్నారు ఆకాశవాణి. బెజవాడ గోపాలరెడ్డి గారు ఉండేవారు మినిస్టర్గా. ఆయనే మనకి చేయలేదు. బట్ అప్పట్లో డైరెక్టర్ జనరల్ వాళ్ళు, వాళ్ళ అభిమానంతో అప్పటి డైరెక్టర్లు వాళ్ళు, బాలసుందరం గారు ఉండేవాడు, ఆయన అలా చేశారు. శ్రీనివాసన్ గారు అని ఒక ఆయన. అట్లా తమ్ముడు ఆర్టిస్ట్గా చేరారు. తర్వాత మృదంగం ఆర్టిస్టు 2 ఉపయోగించుకునేవాళ్ళు. పర్మనెంట్ జాబా? పర్మనెంట్ సెలెక్టెడ్ అండి. నేను ఐ వాజ్ సెలెక్టెడ్ బై ఇంటర్వ్యూ. పెద్దవాళ్ళందరూ వచ్చారు, చెప్పాను కదా, 30 మంది సెలెక్ట్ చేశారు నన్ను. ఊరికనే ఏదో అయ్యా అని కాళ్ళు పట్టుకుని బతిమాలి అలాంటిది కాదు మన తత్వం. తెలియనే తెలియదు అది. కానీ ఆ తొలి రోజుల్లో అసలు మీకు ఎంత శాలరీ ఇచ్చారు అప్పుడు? 150 రూపాయలు. మరి 150 రూపాయలతో అప్పుడు సాధ్యమండి ఇవన్నీ? ఫ్యామిలీ ఎప్పుడు అనుకుంటున్నారు? 62. 62లో 150 రూపాయలు అంటే వాళ్ళ దగ్గర ఒక 70,000. 7th ఇయర్లో నాకు రేడియో 5 రూపాయలు పెట్టి నాకు ప్రతి నెల ఒక కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళు. చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో 53 నుంచి వాయిస్తున్నాను. ఆకాశవాణికి నాకు సంబంధం 1953. ఓకే. ఇది నాది చిన్న హిస్టరీ కాదండి బాబు. 52-53 అది. ఇంతకాలం జర్నీ అంటే 75 సాధారణంగా మన వజ్రోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. జరిగింది. అది జరిగింది. అదే తెలీదా? ఇప్పుడది జనవరి మొన్న ఈ సంవత్సరం మా శిష్యులందరూ వచ్చి చేశారు. ఫారిన్ నుంచి, అమెరికా, లండన్, సింగపూర్ అక్కడి నుంచి వచ్చారు. ఇండియాలో ఉండే మన శిష్యులందరూ కలిసి. ఒక కళాకారుడిగా 75 సంవత్సరాలు మనకి జీవించి ఉండగానే చేసుకోవడం అనేది రేరు. మనం చేసుకోవటం కాదు, వాళ్ళు చేయటం. గవర్నమెంట్ కూడా ప్రోత్సహించింది, తెలంగాణ గవర్నమెంట్. ఓకే. జూపల్లి కృష్ణారావు గారు వచ్చారు, డైరెక్టర్ వచ్చారు, హరికృష్ణ వాళ్ళు. చాలా మొత్తం మామిడి హరికృష్ణ గారు ఫుల్ అయిపోయింది ఆడిటోరియం. ఇంకా మీకు చాలా దేశాలు తిరిగారు కాబట్టి మరుపురాని జ్ఞాపకాలు మీకు ఉంటాయి ఈ జర్నీలో. ఈ అప్పటికు ఎవరు కొంతమందికి గుర్తు, ఇప్పుడు జనరేషన్కి తెలియాలి కాబట్టి అడుగుతున్నాను. మీరు మర్చిపోలేని జ్ఞాపకాలు ఇంకా ఏమైనా ఉంటే? చాలా ఉన్నాయండి, వేలు ఉన్నాయి, 100 కాదు. అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళ? ఆయన నేనంటే చాలా ఇష్టం. ఎక్కడ కార్యక్రమాలు ఇస్తుండేవారు ఆయన. దగ్గరికి వచ్చి పలకరించేవారు ఆయన. ఆయన అవార్డు కూడా ఇచ్చారు నాకు. పిల్లల పెళ్ళికి కూడా వచ్చారు ఆయన. అట్లాగా? మా అబ్బాయి పెళ్ళికి ఎవరు వస్తారండి? అదే ఆయనకి చాలా ఇష్టం నేనంటే. మేము మలేషియా, సింగపూర్ అని కూడా వెళ్ళాం. నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు, నేను. తర్వాత నారాయణ రెడ్డి గారు, నేను, మన ఆయన పేరు ఏమిటి, జంధ్యాల, ఆ దేశాలు వెళ్ళాం. అమెరికా తానా ఆట, సిలికాన్ ఆంధ్ర వాళ్ళు, ఇలా రకరకాల సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ పిలుస్తూ ఉంటారు. పిలిచండి, రెగ్యులర్గా కాదు, వచ్చి సార్ మనం అదేంటి లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అవి ఇచ్చారు. తర్వాత ఎక్కువగా నన్ను అభిమానించి నా కార్యక్రమాల ద్వారా వింటూ సత్యసాయిబాబా గారు, నేను వాయిస్తుంటే ఆయన మెడిటేషన్లోకి వెళ్ళిపోయేవారు. వేల మంది జనం. ఆయన సృష్టించి నాకు మాల వేశాడు ఆయన, బంగారుది, రాముల వారిది విగ్రహం, వజ్రాలతో. సాధారణంగానండి ఇప్పుడు మృదంగం వాయిస్తుంటే వీక్షకులు వచ్చిన ప్రేక్షకులు కానీ వాళ్ళు సాధారణ మెడిటేషన్లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకుని చేసుకోవడం మంచిదా? చాలా మంచిది. ఎందుకంటే ధ్యాన సభల్లో వీటిలో ఇట్లా పెట్టి వాళ్ళు సాధన చేయమంటారు. అవి ఉంటుంది, ఫ్లూటు అవి పెడతారంటారండి. మృదంగం పెట్టరు ఎవరు. నేనే ప్రారంభించింది మెడిటేషన్. మృదంగంతో మెడిటేషన్ చేయించటం. ఈ పత్రి గారు ఉండేవాడు, సుభాష్ పత్రి గారు, శ్వాస మీద ధ్యాస అంటూ. ఆయన ప్రతి దానికి నన్ను పిలిచేవాడు ఆయన.
నేనంటే చాలా ఇష్టం ఆయనకి. చిన్నప్పటి నుంచి నా అభిమాని ఆయన. అది లైవ్ ఒకటి ఉంది, అది అది పెద్ద పాపులర్. అది ఆయన కూడా ఫ్లూట్ ఏదో వాయిస్తారు. ఇప్పుడు మీ వ్యక్తిగత విషయాలకు వద్దాం. వృత్తిపర విషయాలన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి మీ జీవిత భాగస్వామిది, మీ వివాహం ఎట్లా, ఎప్పుడు? ఇప్పుడు ఇందాక 16 అయింది కదా, 7వ సంవత్సరానికి ప్రారంభించారు. నేను స్కూల్కి వెళ్ళా, లేదు టైం లేదు, కార్యక్రమాలు ఇస్తుండేవాడు కదా, ఎక్కడెక్కడో కార్యక్రమాలు. చిన్నవాడు నాకు కూడా మా గురుగారు ఎస్కార్ట్ పంపించేవాడు, వెళ్ళేవాడు. అనేక బహుమతులు వచ్చాయి నాకు, బంగారం, వెండి, చాలా వచ్చినాయి. స్కూల్కి వెళ్ళే టైం లేదు. తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి, చేస్తున్నాను, డాక్టరేట్లు కూడా వచ్చినాయి. ఓపెన్ యూనివర్సిటీ పెట్టారు. వీసీ గారు, ఆయన రెడ్డి గారు ఉండేవారు, నా ఫ్రెండ్ ఆయన. నేను ఆశ్చర్యపోయాడు, నేను కూడా చేస్తానంటే ఫస్ట్ బ్యాచ్ నాదే. మా ఆవిడ వీళ్ళందరినీ బాగా ప్రోత్సహించేది, భోజనం పెట్టేది వీళ్ళు శిష్యులకి, వచ్చిన మన ఫ్రెండ్స్, ఆర్టిస్టులు వచ్చిన బాగా. మా అమ్మగారు కానీ, మా నాయనమ్మ గారు కానీ, మా ఆవిడ, పిల్లలు అందరూ కూడా. అంటే మీది పెద్దలు కుదిర్చిన వివాహమేనండి? అంతేనే. మా మేనత్త కూతురు. అట్లాగా? ఆయన మా మామగారు ఇన్స్పెక్టర్, పోలీస్ ఆయన. మా మేనత్తే. అట్లాగా, మేనత్త కూతురే. ఆవిడే చదువుకుని BA. మేడం గారి పేరు త్రిమూర్తులమ్మ. మా అమ్మగారి పేరు మహాలక్ష్మి. మా నాయనమ్మ గారి పేరు పొలాలమ్మ, దేవత. ముక్కోటి దేవతలంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. ఇక్కడే ఉన్నారు. మా ఆవిడ పేరు త్రిమూర్తులమ్మ. మీ పిల్లలకి ఎంతమంది అండి? పిల్లల పేర్లు? పెద్దమ్మాయి పద్మజ, రెండో అమ్మాయి విజయదుర్గ. ఓకే. అబ్బాయి పాడతాడు, సింగర్. ఆయన పేరు బాలమురళీకృష్ణ. మా నాయనమ్మ గారు పెట్టారు. మా ఇంట్లో సంగీతం ఉంది కదా, నేను 5వ తరం, ఓకే, 5th జనరేషన్. 6th మా అబ్బాయి, 7th మా మనవలు కూడా. వాళ్ళు పాట, మృదంగం, వాళ్ళు ఎంటెక్ చేస్తారు, ఉద్యోగం చేస్తున్నారు. ఓకే. సాయి సోమశేఖర్, ఇలా కొడు వెంకటేశ్వరరావు, బీటెక్లు అయిపోయినాయి, ఎంటెక్లు, ఉద్యోగాలు. వోకలు పాడతారు, మృదంగం వాయిస్తారు. అభిషేక్ అని అమ్మాయి కొడుకు, ఓకే, వాడు మృదంగం వాయిస్తాడు, ఎంటెక్ చేస్తున్నాడు. ఇంకొక అమ్మాయి స్వాతి అని మనవరాలు, అమ్మాయి ఎంటెక్ అయిపోయింది, యోగా చేస్తుంది, పాడుతుంది. అందరూ. మా అమ్మాయి, రెండో అమ్మాయి కూచిపూడి MA చేసింది. కూచిపూడి అక్కడ సిద్ధేంద్ర కళాపీఠం అక్కడ. మొత్తం ఫ్యామిలీ అంతా మ్యూజిషియన్స్ ఫ్యామిలీ. కానీ మీలాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు వీళ్ళు అనే నమ్మకం ఎవరి మీద ఉందా మీ వాళ్ళలో? అది చెప్పలేరు ఇప్పుడు, అంటే టైం లేదు, చదువుల్లో పడ్డారు కదా. అదే ఇప్పుడు దీంట్లో నేను కనుక నన్ను ఆదరించారు ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ, వాళ్ళని ఆదరిస్తారని నేను నమ్మకం ఏది. అదే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ప్రజల్లో చైతన్యం లేదు, ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. పిచ్చి పిచ్చి డ్యాన్సులు ఆకర్షణగా అవుతున్నాయి. పాశ్చాత్య సంగీతం వచ్చింది, పాశ్చాత్య నృత్యాలు వచ్చినాయి. అదే ఇప్పుడు నాకంటే పెద్ద పేరు ఉన్నది ఎవడు, శివమణి లాంటి వాడు. దాంట్లో డప్పులు అయ్యి వస్తాయి. అదే అలాగా నేను అనేది అది గొప్పదే. మన సంగీతం అనేది మర్చిపోతున్నారు. అదే మృదంగాన్ని, డ్రమ్స్, సంస్కారం మళ్ళీ అమెరికా అక్కడ దేశాల్లో ఉంది, వాడు నేర్చుకుంటున్నారు. తర్వాత ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించట్లేదు. వాళ్ళు కార్యక్రమాలు పెట్టట్లేదు కదా. ఆ సినిమా పాటలు పెడతారు. సినిమా ఇప్పుడు శంకరాభరణం సినిమాలో చూపించారు కదండి, శంకర్ శాస్త్రి గారు చేస్తుంటే అక్కడ పక్కన పాశ్చాత్య సంగీతం పెట్టుకుని డిస్టర్బ్ చేస్తుంటే శంకర్ శాస్త్రి కోపం వచ్చేస్తుంది. అలా కరెక్టే, అది ఆయన కరెక్ట్గా చెప్పాడు, అది జరుగుతున్నది. అది అదే ఇప్పుడు వీళ్ళు ఈ పాటలు అవి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? సంగీతం నుంచి వచ్చింది. అదే మూలం ఇదే. ఆ మూలాలు మర్చిపోతున్నారు. అంటే మన తాతలు ముత్తాతలు మర్చిపోతున్నారు. మన తండ్రుల్ని తల్లిని ఎక్కడో పడేస్తున్నారు వాళ్ళని. మృదంగాన్ని డ్రమ్స్ డామినేట్ చేస్తుంది అని భావిస్తున్నారు. ఏమీ లేదు, ఆ పిచ్చోళ్ళు ఎంతమందిని వాళ్ళు ఏమి పనికిరాకుండా చేసి పడేసాను. అరే వీడియోలో ఉన్నాయి చూడండి, మూట కట్టుకుని పోయారు వాళ్ళు. దీంతో జొగల్బందీ చేయలేమనండి. చేశారా? చేశానని ఉన్నాను కదా, వీడియోలోనే చూడండి. అర్థం ముందు పనికిరాది, ఏమి పనికిరాదు. అదే పిచ్చి ఏదో అంటారు కదా, పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం, అదే కుప్పిగంతులు అంటారు కదా. శాస్త్రం వేరు కదా, ఇది నాది రీసెర్చ్ కదా. ఎన్నో రకాలుగా పెట్టుకుని ఆడు సౌండ్లు ఇస్తాడు, నేను మృదంగం మీద అనేక సౌండ్లు ఇస్తాను. ఒట్టి మృదంగంలోనే పక్షులు, జంతువులు,
రైలు శబ్దం, విమాన శబ్దం ఎన్నో వస్తాయి మృదంగంలో. తర్వాత వర్షం, జలపాతం, మన గాలి, ఈదురు గాలి, సముద్రపు అలలు, సముద్ర ఘోష, ఇవన్నీ మృదంగంలో తెప్పించారు. వేదం వాడికి వస్తాయా? అదే ఎక్కడ మీరు వినండి, చెప్పండి. ఇది ఛాలెంజ్ ఇది. కానీ కొత్త వింత పాత రోత అంటారు కదా, అది ఉండదు, నిలవదు కదా. నిలబడదు. నిలిచిందా? ఎంతోమంది వస్తున్నారు, పోతున్నారు. ఎప్పటికైనా ఓల్డ్ ఏజ్ గోల్డే. ఇప్పుడు ఇంతమంది ఇన్ని సినిమా పాటలు వచ్చినాయండి, పాతవి ఎలా ఉన్నాయి? ఎంతసేపు ఘంటసాల, సుశీల అంటుంటారు కదా, ఆ పాటలు వింటున్నారు కదా, ఉన్నారు కదా. ఈ రేడియోలో అదే, టీవీలోనూ అదే, కారులో కూడా అవే వింటున్నారు. ఇది ఇప్పుడు విని కొన్నాళ్ళు కూడా ఎంజాయ్ చేసి మర్చిపోతున్నారు కొత్త సంగీతాన్ని, కొత్త ఇదంతా. ఇప్పుడు సినిమా పాటలు వస్తున్నాయి, ఒక్క పాట గుర్తుంటుందా మీకు? గుర్తుండదు. నేను సినిమా చూడను, అది చూడకూడదని కాదు, దాంట్లో ఏమి ఉండదు. పాత వాటిలో ఉండేది మెటీరియల్, ఉండేది స్టోరీ, ఉండేది ఒక నీతి, ఉండేది ఒక సంగీతం, ఉండేది యాక్షన్, ఉండేది అన్నీ ఉండేవి. ఇప్పుడేముంది? ఓ 6 రోజులు ఆడటం గగనం అయిపోయింది. నేను ఎప్పుడు సినిమాలు చూడను అనుకోండి, టీవీలో చెప్తుంటారు కదా మామూలు, ఈ దీంట్లో అన్నీ ఇవే కదా, సెల్ ఫోన్లో. ఒక పాట మీకు గుర్తుందా చెప్పండి? ఈ మధ్య నెల రోజులు చూస్తుంటారు మీరు, జర్నలిస్ట్ కదా, చెప్పండి. ఏముంటాయండి? ఒకటి హమ్ చేయండి. పైగా బూతు పాటలు వచ్చేసినాయి. బూతు మాటలు ఇప్పుడు గౌరవనీయమైనటువంటి దండి పార్లమెంట్ కానీ, అసెంబ్లీలు కానీ బూతులు మాట్లాడుతున్నారండి. సంస్కారం ఎంత హీనం అయిపోయింది, తప్పు కదా. వాళ్ళు ఆదర్శ పురుషులు కదా వాళ్ళు, అలాంటి జరగవచ్చా? ఎంత అంటే సంస్కారహీనం అయిపోయింది. మనం ఆదర్శ పురుషులు వాళ్ళు, అంటే మనల్ని పాలించే వాళ్ళు అండి. ఎలా ఉండాలి చెప్పండి? మన గురువులు వాళ్ళు అనుకోండి, రాజకీయ గురువులు వాళ్ళు ఎలా ఉండాలి? ఇప్పుడు మీలాంటి విద్వాంసులతో మ్యూజిక్ చేయించుకోవచ్చు. పూర్వం ఎలా ఉండేవారు? అవును. కానీ ఇప్పుడు సినిమా పాటల విషయానికి వస్తే, ఇప్పుడు మీలాగా విద్వత్తు ఉన్న సంగీత దర్శకులు కూడా లేరు కదండి. ఒకప్పుడు ఉన్న కేవి మహదేవను, సాలూరు రాజేశ్వర గారు, లేకపోతే మనకి ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇలాంటి విద్వాంసులు లేరు. మరి అలాంటప్పుడు లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది పాట? ఇప్పుడు దానికి ఏంటంటే కీబోర్డ్ ఉందండి, ఈ డ్రమ్స్, దాంతో కాని చేస్తున్నారు. ఇప్పుడు కీబోర్డ్ కూడా పని లేదండి, కీబోర్డ్ కూడా పని లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇంకా రేపు ఎప్పుడో ఏమో వస్తుందో తెలియదు, దాంట్లో వచ్చి పాట వచ్చేస్తుంది, అదే పాడేస్తుంది. ఘంటసాలది దాంట్లో దింపేస్తాడు, ఇంకెందుకు వాయిస్ ఎందుకు? అదే మీ మృదంగం కూడా దాంట్లో వచ్చేస్తుందేమో. నాకు మృదంగం సౌండ్ కావాలంటే కొడితే ఎలియన్స్ వస్తారండి, వాళ్ళు ఏం చేస్తారు? మీరు అక్కడ తగిలిపోయారు, చెప్పలేం కదా. మీ నోటి నుంచి ఇలియన్స్ అనే మాట వచ్చింది కాబట్టి వాళ్ళే వచ్చేసి వాయించి పారేస్తారు, మనల్ని వాయిస్తారు. సృష్టి వస్తుంది అంతే. ఈ మనుషుల సృష్టి అయిపోయింది ఇక, ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియదు మనకు. వేల సంవత్సరాల నుంచి వచ్చింది ఇది. ఇది ఎప్పటి వరకు అంతం అవుతుంది? అంతం అని ఉంటుంది కదా, అంతేగా. ప్రారంభం కనపడుతుంది కాబట్టి ఒక అంతం కూడా ఉంటుంది, సహజం అది. వాళ్ళు వస్తారు, వాళ్ళ తర్వాత ఏమొస్తే మనకు తెలియదు అది. కాబట్టి ఈ సంగీతం కూడా అంతే, ఇది అనంతం. ఇక ఈ అనంతకాల ప్రయాణంలో ఎటర్నల్ మ్యూజిక్ అండి, పైనుంచి వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమి లేదు, ఐడియా ఏముండదండి. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, ఎలా వచ్చిందండి? అది ఎక్కడో అమెరికా నుంచి మాట్లాడుతుంటే వచ్చేస్తుంది, కేబుల్ ఉండదు, ఏముండదు. అదేంటది? అదే అంటే ఇదంతా దైవ ప్రేరణ అంటారు మీరు ఫైనల్ రీసెర్చ్ అండి. రీసెర్చ్ అంటే ఫైనల్గా దేవుడే. అదే ఇప్పుడు దేవుడు అని కనిపించండి మీకు, ఇవే ఒక ఐడియా వస్తుందండి. ఐడియా ఇస్ గాడ్. అదే ఎన్టీ రామారావు గారితో ఆ పాత్రలు వేయించడం గాడ్ గిఫ్ట్ అది. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఆయన కృష్ణుడు అంటే మనకి ఎవడని చూసామా? రాముడు అంటే చూసామా? ఇప్పుడు అనగానే ఆయన గుర్తొస్తుంటాడు, లీనమైపోయాడు దాంట్లో యాక్షన్, ఆ రూపం. నేను అనేది కళ రావాలంటే దైవదత్తం. అది వచ్చిందండి దైవం, అది పూర్వజన్మ సుకృతం. ప్రతి శివరాత్రికి రాత్రి 12 గంటలకి లింగోద్భవం అప్పుడు నేను వాయిస్తాను, ఏ దేశంలో ఉన్నా కూడా. శివుడికి దానికి సంబంధం, మృదంగానికి. ప్రతి సంవత్సరం అది చేస్తారా మీరు? ఓకే, ఏ దేశంలో ఉన్నా కూడా. ఇది వరకు ఎక్కువ ప్రోగ్రాం చేసేవాళ్ళు, ఇప్పుడు అంతగా ఎక్కడ ప్రోగ్రాం జరగట్లేదు. మరి దానికి కారణం ఏంటి? ప్రజల్లో లేదు చైతన్యం, ప్రభుత్వం అసలు లేదు. అవును, వాళ్ళు కూడా సినిమా పాటలే, ఆ డ్యాన్సులు, ఒక వరబడి అంతే. మనం ఏం చేయలేము దానికి.
ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి, ఇలాంటి కళాకారుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. పూర్వం ఉండేది కదా, వాళ్ళది బాధ్యత. అన్నీ కూడా సమాంతరంగా చూడాలి. రాజులు ప్రోత్సహించేవారు కళాకారులని, బాగు ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కాదు, ప్రభుత్వాలు కూడా చేసినాయి కదా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కళలను పోషించింది ఎక్కువ భాగం నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, వాజ్పేయి. జాతీయ స్థాయిలో చెప్తున్నానండి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన పివి నరసింహారావు గారు, ప్రెసిడెంట్లు ఉన్నారు 4 రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర. అక్కడ నేను వాయించాను కదా చిన్నప్పుడు. రాధాకృష్ణ, సర్వేపల్లి రాధాకృష్ణ గారు నేనంటే అభిమానం. నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు, బంగారు పథకం ఢిల్లీలో. November 4th, 1961 ఐ గాట్ నేషనల్ అవార్డ్. అప్పటిచ్చే 5 ప్రెసిడెంట్లు నాకు అవార్డులు ఇచ్చారండి. మరి ఇది మామూలుగా రాదు కదండి, అందరికీ రాదు కదా, అది కొంతమంది ఉంటారు దానికి అర్హులు. గాడ్ గిఫ్ట్ అనేది అందుకనే. అట్లా చాలా ఉన్నాయి, ఇలా చెప్పకపోతే. మరి ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్ చేయట్లేదు కదా, ఇంట్లో కూర్చున్నప్పుడు ఖాళీ టైం చేయట్లేదా? చేస్తున్నాను కదా. లాస్ట్ వీక్ జరిగింది కదా, అంతకుముందు కేరళ వెళ్ళి వచ్చాను. కాస్త ఖాళీ టైం దొరికింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? అదే చెప్తున్నాను కదా, సాధన, కొత్త ప్రయోగం అంతే. ఖాళీగా ఎప్పుడు కూర్చోను, నైట్ కూడా ఎప్పుడు లేదు. సినిమా చూసిన లేదంటుంటే మీరు పాత ఎప్పుడు చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు వెళ్ళి తీసుకెళ్ళేవారు నన్ను చిన్నప్పుడు. ఎన్టీ రామారావు సినిమా 1, 2 చూసాం అప్పుడు. లవకుశ అంతే, 2, 3 అంతే. ఈయన బలవంతంగా తీసుకెళ్ళాడు శంకరాభరణానికి. ఈయన ఎవరు, విశ్వనాథ్ గారు, ఆయన డైరెక్టర్ గారిని మా ఇంటికి వచ్చాడు, తీసుకెళ్ళాడు. అలాంటి ఆర్టిస్టులు చూడాలని. అది కళాత్మకమైన సినిమా కదా, అలా. అదే కళాత్మక సినిమాలు మాత్రం చూస్తారు ఏమైనా ఉంటే. మళ్ళీ 2, 3 అంటున్నాను కదా. అదే ఆయన తీసుకెళ్ళాడు కాబట్టి వెళ్ళాం. నా సినిమా సప్తపది నేను మ్యూజిక్ ఇచ్చాను, నేను చూశాను. వాళ్ళే తీసుకెళ్ళారు. ఈయనే విశ్వనాథ్ గారు. నేనంటే చాలా అభిమానం. 81లో నేను 36 గంటలు వాయించాను కదా, దానికి వచ్చాడు ఆయన. రాత్రి అంతా కూర్చున్నాడు అక్కడ. మరి చెప్పాను కదా, గవర్నర్ వచ్చారు, సీఎం గారు వచ్చారు, మొత్తం క్యాబినెట్ అంతా వచ్చారు. సి నారాయణ రెడ్డి గారు, దాశరథి, ఆస్థాన విద్వాన్ ఆయన, కవి, ఇట్లా పెద్దవాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించారు. బ్రహ్మాండం జరిగింది. అది వేరు. నేను ఆ నాదాన్ని శివుడికి అర్పించాను. అంటే మరి బోయి నుంచి ఆహారం లేదు, మంచినీళ్ళు కూడా లేవయ్యా, స్టాప్డ్. అదే కదా భగవంతుడు ఇవ్వాలి, అదే చెప్తున్నాను. కుదురుతుందా? అదే నిరురామంగా చేయటం అంటే తాగేవారు మనము. అదే మంచినీళ్ళు తాగాము లేదు. తర్వాత అయిన తర్వాత లేవలేకపోయాను. డాక్టర్ మళ్ళీ ఎప్పుడు చేయొద్దు అన్నాడు, ప్రామిస్ తీసుకున్నాడు. కాళ్ళు పోయిపోయాను, 4 రోజుల వరకు పనిచేయలేదు. శరీరం కదా. ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అది 36 గంటలు నాన్ స్టాప్ ప్లేయింగ్. బాలమల్లి కృష్ణ గారు వచ్చి పాడారు, ఏమర్ శంకర శాస్త్రి గారు వీణ వాయించారు, పెద్దవాళ్ళందరూ వచ్చారు. అట్లాగే పూణేలో MIT ఇన్స్టిట్యూషన్ వాళ్ళు 9500 మృదంగాలతోటి ప్రోగ్రాం చేశారు. అబ్బా, నేను 9500 మృదంగాలు ఏకతాటి వాయించాను అంతే, 1 అవర్. గిన్నెస్ బుక్ దాంట్లో ఉంటుంది చూడండి. ఓకే, 2 రికార్డు. తర్వాత మృదంగం, వేదం టిటిడి వాళ్ళు యజ్ఞం చేశారు వర్షాలకి. వర్షం వచ్చింది, ఎన్టీ రామారావు గారు పెట్టించారు ఒకసారి ఆయన. తర్వాత రాజశేఖర రెడ్డి, వర్షాలు లేవు అప్పుడు. కరుణానిధి మెడ్రాస్లో, ఇక్కడ హైదరాబాద్లో జరిగింది కదా వరుణ యజ్ఞం, మృదంగం ఉంది, వరుణ యజ్ఞం రికార్డు. ఇది పెట్టుకోండి, ఎవడు చేయలేదు ఇంతవరకు. అంటే ఇది ప్రకృతికి సంబంధించిందండి. ఇది చెప్తున్నాను కదా, ఎన్ని రకాలు ప్రయోగాలు చేశాను నేను. అదే మనిషికి ఆరోగ్యం వస్తుందంటున్నారు థెరపీ వల్ల. అవును, ఈ థెరపీ వల్ల ఉన్నారు. మీరు వెళ్ళండి, ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళండి, నా శిష్యులు ఉన్నారు, చెప్తున్నారు అక్కడ, థెరపీ ఇస్తున్నారు. నేను చేసిన సిలబస్ అయ్యింది. మృదంగంలో సిలబస్ అనేది లేదు మాకు, పాఠ్య ప్రణాళిక లేదు. నేను మొదలుపెట్టాను. BA, MA, MPhil, PhD. ప్రపంచంలో ఎక్కడా లేదు, సిలబస్ లేవు, డిగ్రీలు ఎక్కడున్నాయి. కానీ నేను ఇప్పుడు ఎంఫిల్ చేశాను మృదంగంలో అంటే ఉద్యోగాలు వస్తున్నాయి కదా యూనివర్సిటీస్లో.
కానీ పిల్లల్ని ఇవ్వాలంటే మృదంగ విద్వాంసుడికి ఇస్తున్నారు. వాడు సంపాదించింది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించలేడు. అవునండి. రేడియో కానీ, మ్యూజిక్ కాలేజీ కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో లెక్చరర్ పోస్టులు వస్తున్నాయి సంగీతంలో. వాళ్ళకి 1,00,000 జీతం. మరి ఏంటనుకుంటున్నారు? ఆ రేంజ్కి తీసుకెళ్ళాం. రేడియోలో ఉన్నాడు, మా శిష్యులు ఉన్నారు, 1,00,000 జీతం, కారు గీరు వ్యవహారాన్ని ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉందా? కానీ ఆ ఒత్తిడి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒత్తిడి హ్యాపీ, ఇదే హ్యాపీ లైఫ్, జాలీ లైఫ్. కచేరీ వాయిస్తే దానికి డబ్బులు తీసుకుంటాడు వాడు, ప్రోగ్రామ్స్కి, పాఠాలకి డబ్బులు తీసుకుంటాడు. ఎటు వెళ్ళినా సంపాదన వీళ్ళకి ఆ స్థాయికి వెళ్ళింది. అంటే మీ సంపాదనతోనే మొత్తం మీ ఫ్యామిలీ యావత్ అప్పుడు మొత్తం పెద్ద ఫ్యామిలీ. అది పెద్ద ఫ్యామిలీ అండి. ఓకే. అది మాకు 100 ఎకరాలు ఉండేట ఒకప్పుడు. ఇప్పుడు ఒకటి కూడా లేదు, అయిపోయినాయి. ఏంటంటే ఎవడు పన్ను కడితే వాడే అయిపోతుంది, చేసుకోకపోతే వాళ్ళు పక్కన వాడు కలిపేసుకుంటాడు. ఇన్ని జరుగుతున్నాయి. 1,000 ఎకరాలు కొట్టేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. అది ఒక పెద్ద విషయమా? మనం చేసుకుంటే ఉంటేనే. అంటే మీ చిన్నప్పటికి అప్పుడు పొలాలు ఉన్నాయండి? అది 100 ఎకరాలు ఉండేటుంటాయి. నేను పెద్ద లోగిల్లో పుట్టాను. ఆవులు గేదెలు ఉండేవి, వాడి పంట 4 ద్వారాలు ఉండేవి. మధ్య లోగి అంటారు కదా, దాంట్లో మండువా లోగి. ఓకే. పాలకోడేరు గ్రామం. పాలకోడేరు వెస్ట్ గోదావరి అండి అది. భీమవరం దగ్గర రాజులు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మా ఈ కళాకారులందరినీ పోషించేవాళ్ళు. అక్కడ రాజులు డామినేషన్, కాపులు, ఈ చౌదరులు కూడా ఉన్నారు తక్కువ వాళ్ళు. పైగా అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. 4 ద్వారాలు ఉంటాయి, చాలా పెద్దది. అక్కడ పుట్టాను. తర్వాత విజయవాడ వచ్చాము. మా పెద్ద తండ్రి గారు, గురువు గారు, ఆయన ఉద్యోగం చేస్తున్నారు ఆకాశవాణిలో. ఎల్లా శోభన గారు. మా తాతగారు ఎల్లా వెంకటలింగం, ఆయన కూడా వాయించేవారు. మీ సోదరులు కానీ సోదరిమణులు కానీ వాళ్ళందరూ పెద్దవాళ్ళే తర్వాత ఉన్నారు. వాళ్ళందరూ ఏ ఫీల్డ్లో సెటిల్ అయ్యారు వాళ్ళు? దీంట్లో లేదు, చదువులు, డాక్టర్లు, ఇంజనీర్లు. ఇప్పుడు మా ఫ్యామిలీ ఒకటే. నా తర్వాత మా ఫ్యామిలీలో మా అబ్బాయి, మనవాళ్ళు వాళ్ళే. చదువుతో పాటు విద్య కూడా ఉంది. ప్యారలల్గా 2 చేస్తున్నారు వాళ్ళు. సార్, గత ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ, ఎన్టీ రామారావు గారు కావచ్చు, లేదా అంతకుముందున్న ముఖ్యమంత్రులు కానీ కావచ్చు, మీకోసం మీరేమైనా అడిగారా? వాళ్ళు మీకోసం ఏమైనా చేశారా? ఇది చాలా చెప్పారు మీరు. ఇంకా ఇవి కాకుండా వ్యక్తిగత లాభం కోసం లేదా వ్యక్తిగత ప్రయోజనం కోసం? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే దాదాపు 14 మంది సీఎంలు తెలుసండి నాకు. నీలం సంజీవ్ రెడ్డి గారు, సరే, సంజయ్ గారు, దామోదరం సంజయ్ గారి నుంచి తెలుసు. ఎవరి దగ్గరికి వెళ్ళినా చాలా ఆదరించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ప్రతి ఒక ప్రభుత్వ కార్యక్రమాలు నా కార్యక్రమం ఉండేది. రవీంద్ర భారతి ఇనాగ్రేషన్ మేము వచ్చాం విజయవాడ నుంచి. బాలమురళీకృష్ణ గారు, నేను, శ్రీరంగ గోపాలరత్నం, మన షేక్ చినమాల సాహెబ్ నాదస్వరం ఉండేవాడు. అవి చేసాం. అక్కడ ఉంటుంది. మా పేరు ఉండకపోవచ్చు. సంజీవ గారి టైంలో బెజవాడ గోపాలరెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్. రవీంద్ర భారతి మేము మా కార్యక్రమంతో ప్రారంభమైంది. అనేక వందల ప్రోగ్రాంలు ఇచ్చాను దాంట్లో. అద్భుతమైనటువంటి నిర్మాణం. ఒక సంగీతానికి సంబంధించిన అంటే రవీంద్ర భారతికి మించింది లేదండి. తర్వాత అంజయ్ గారు, జలగ వెంకటరావు గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, అందరూ కూడా సంగీతాన్ని బాగా ప్రోత్సహించారు. ముఖ్యంగా అంజయ్ గారు ప్రోత్సహించినట్టు ఎవరికి ప్రోత్సహించారు. కళలన్నీ కూడా మ్యూజిక్ సంగీత అకాడమీలు పెట్టించాడు ఆయన. 5 అకాడమీ. మీకు అకౌంట్ పెట్టించారు. ఓకే. మీకు పలానా ల్యాండ్ కానీ అలాట్ చేస్తున్నాం. నాకు అంజయ్ గారి టైంలో ఆస్థాన విద్వాంసులు చేశారు నన్ను రాష్ట్ర ప్రభుత్వం. ఈ 36 గంటలు అయిన తర్వాత సన్మానం చేశారు రవీంద్ర భారతిలో. అప్పుడు అందరికీ అలాట్ చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12, 1200 గజం స్థలం, 1500 గజం ఉంది. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాంటి క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. మమ్మల్ని ఆర్డీఓ, కలెక్టర్ చూపించారు. అప్పుడు రాళ్ళు, రప్పలు, కొండలు, ఇది ఎందుకయ్యా మాకు వద్దన్నాం. అట్లాగా సరే, మన ప్రాప్తి ఉంటే వస్తుంది, లేదు ఇంకా వేరే చోట విన్నాం. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చాలా అభిమానం.
ఆయన ఏమన్నా పని ఆఫర్ చేశారు అట్లా మీరు? లేదండి, నేను అడగలేదు, ఆయన చేయలేదు. అభిమానం అంతే. పిలిచేవాడు, ఆయన నాకు భోజనం పెట్టేవాడు, ఆయన కూర్చోబెట్టి పాలు ఇచ్చేవాడు. ఎంత గ్లాస్ ఉండేది, ఆవు పాలు తీసుకురండి వెంకటేశ్వర్లు గారు. తాగలేక తాగండి వెంకటేశ్వర్లు గారు అని నెయ్యి వేసేవాడు ఆయన. బెండకాయలు కూర వేసేవాడు వేపుడు. ఇంతంత ప్రత్యేకంగా ఉంటాయి, ఇంతంత ఉండవు బెండకాయలు, ఇంతే అవి చిన్న బెండకాయలేమో అవి అన్నీ ఆయన అంతా స్పెషల్. గారెలు, పులిహోర లాంటి మంచి పాయసం, అద్భుతంగా మంచి టేస్ట్ ఉండాలి ఆయనకి. తర్వాత రాష్ట్రపతి వచ్చినప్పుడు పిలిచి నా ప్రోగ్రాం పెట్టేవారు. వాజ్పేయి వచ్చాడు ఆయన వచ్చినప్పుడు. ఇలా చాలా జరిగినాయి. నేను ఎప్పుడు ఏం అడగలేదండి. నాకు ఆయన లోపల భావన ఏంటంటే, ఒకసారి తేలాడు ఆయన, రాజ్యసభ ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి, ఆర్టిస్టులు కోటా ఉంది, నార్త్ ఇండియన్స్కి చేశారు, మన సౌత్ ఇండియాలో ఎవరికి రాలే. అంటే ఆయనకి ఆలోచన ఉండేది, మీకు ఉండేది. నాకు తర్వాత తెలిసింది, నేను అడగలేదు. అప్పుడు అది ఎవరికో వెళ్ళిపోయింది, సతీమణి ఆ డైవర్ట్ చేసి పడేసి. సరే మనకు ప్రాప్తం లేదనుకున్నాం, దాని గురించి మనం ఎవరు అనేది కాదు, లేదంతే. తర్వాత నాకు ఇందిరాగాంధీ టైంలో వచ్చిందండి. నాకు సన్మానం చేశారు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వాళ్ళు. చాలా మన కళల్ని అభియోగించేవారు వాళ్ళు, అద్భుతమైన వాళ్ళండి. కల్చర్ పెరిగిందంటే వాళ్ళే. ఇప్పుడు అలనాటి వైభవం ఒక చెప్పాలంటే, మీరు చెప్పే మాటలు బట్టి చూస్తుంటే ఆ వైభవం ఇప్పుడు లేదని అనిపిస్తుంది. నెహ్రూ గారు అదే దాన్ని విపులంగా పెంచింది, స్టేట్కు గవర్నమెంట్కి ఉండాలని పెట్టింది ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళే. ఈ మన లలిత కళలన్నీ కూడా ప్రోత్సహించారు, పెద్ద పెద్ద ఫెస్టివల్ చేసేవారండి. ఇప్పుడు అది లేదని అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఏముంది, ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు జనం ఆ సినిమా వాళ్ళని పట్టించుకునేది చేయనివ్వండి, అదే దాన్ని వద్దని మనం అంటలే. మామూలు అసలైన కళలు ఏమైపోతాయి, చాలా దీనస్థితిలో ఉన్నారు కొంతమంది ఈ జానపద కళల వాళ్ళు పట్టించుకుని నాదులు లేడు. ఇది సంతోషం, లాస్ట్ గవర్నమెంట్లో ఈ జానపద కళలు అభివృద్ధి చేయించారు, సంతోషం. ఉండాలి, అన్నీ సమాంతరంగా ఉండాలి. మరి శాస్త్రీయ కళలు ఏమైపోతాయి? అంటే మీరు వచ్చింది గోల్డెన్ ఎరా అని చెప్పాలంటే అంతేనే. ఇప్పుడు ఢిల్లీలో ఎక్కడైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టి మమ్మల్ని పిలిచేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. అప్పుడు అది ఎక్కడ ఉంది ఆ వైభవం? తర్వాత ఈ గవర్నర్ వాళ్ళు పిలిచేవారు, అక్కడ కార్యక్రమాలు పెట్టేవారు. ఈ నరసింహన్ గారిని ఒక ఆయన వచ్చాడు, ఆయన గారి నుంచి పోయింది. శంకరదయాళ శర్మ గారు ఉన్నప్పుడు బాగానే ఆయన ఆధ్యాత్మికత ఎక్కువ ఉండేవారు కదా గవర్నర్. ఆయన పేరేంటిది, కృష్ణకాంత్. అంతకుముందు గవర్నర్లు కూడా శంకరదయాళ శర్మ గారి హయాంలో బాగా ఆధ్యాత్మికత కూడా అదే మమ్మల్ని పిలిచేవాళ్ళు, కార్యక్రమాలు పెడుతుండేవారు. ఎట్ హోమ్ అని ఉంటుంది కదా, అది కాకుండా ఉగాదికి, సంక్రాంతి లాంటి పండుగలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు. ఎన్టీ రామారావు గారు నన్ను పర్సనల్గా అభిమానించేవారండి. నా మృదంగం అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలో నన్ను పిలిచి చేయించాడంటే మ్యూజిక్, ప్రత్యేకించి ఈ కళ మీద ఒక సినిమా తీయాలంటేవాడు. ఎవరు, మన శంకరాభరణం విశ్వనాథ్ గారు. మృదంగం మీదే సపరేట్గా చేద్దామని ఆలోచన ఉంది ఆయనకి, వచ్చింది ఉండేది, ఈయనకు ఉండేది ఎన్టీ రామారావు. కానీ విశ్వామిత్ర సినిమాలో ఈ మరి ఆ సన్నివేశాలు తగ్గట్టుగా మీరు ఉపయోగపడి ఉండొచ్చు బహుశా, అందుకని మిమ్మల్ని అదే ఆ దాంట్లో ఒక దశావతారాలు పెట్టారు, అదంతా నేను చేసింది సంగీతం. ఫారిన్ కంట్రీస్లో అన్నీ కూడా నేను వాళ్ళ అంటే ఇలాంటి కళాకారులకి ఫారిన్లోనే ఎక్కువ వాల్యూ ఉంటుందండి. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, మనతో కార్యక్రమాలు చేయించుకుంటున్నారు, కళాకారులు సత్కరిస్తున్నారు. ICCR డిపార్ట్మెంట్ దాని ద్వారా వెళ్తుంటాం, పెద్దవాళ్ళు పిలుస్తుంటారు, యువకులను కూడా ఇస్తారు. అన్ని డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి. ఆ కళ మీద లేదు అవగాహన, లేదు ప్రోత్సహించాలనేది లేదు, దానికి ఒక సపరేటు బడ్జెట్ ఉండేది, అది లేదు. ఏదో మొక్కుబడి, వాడికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఇంకా చేస్తున్నారంటేనే వాళ్ళు ఇప్పుడు 75 ఏళ్ళుగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పద్మశ్రీ సత్కారం వచ్చింది, పద్మభూషణ్ రావచ్చు, పద్మవిభూషణ్ రావచ్చు, ఇంకా అత్యున్నత పురస్కారాలు కూడా మీకు రావచ్చు, ఇంకా అవకాశం ఉంది కదా. మేము అడగలేదు కదా, మీరు అడగటేలే.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఏదో ఇవ్వండి అది అడుక్కునే బతుకు కాదు. ఎల్లా వెంకటేశ్వరరావు గారు అంటేనే గౌరవించాలి. ఎలలు లేకుండా మీరు తిరిగారు, అన్ని దేశాలు తిరిగారు. ఇంతవరకు గౌరవం ఉందండి, ఈ 10 సంవత్సరాల నుంచి లేవు. అదే ఈ 10 ఏళ్ళుగా కొద్దిగా. ఇప్పుడు ఆయన పాపం చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడు, ఆయన కూడా సంస్కారం ఈ సంస్కృతి అంటే బాగా ఇష్టం. ఈ కింద వాళ్ళేమో తప్పుదోవ పెట్టిస్తుంటారు. సినిమాలు మోడర్నైజేషన్ అండి, మోడర్నైజేషన్ ఉండొచ్చు, అది అది ఉండాలి ఇది ఉండాలి కదా, దీన్ని విస్మరిస్తే అట్లా. సంప్రదాయ కళలు మర్చిపోకూడదుగా. అదే ఇప్పుడు హరికథ ఉంది, ఎంత అద్భుతమైన కళ. లేవు. నాటకాలు ఉన్నాయి, అక్కడ కొంచెం పర్వాలేదు, ప్రోత్సహిస్తున్నాడు ఆయన. ఇక్కడ ఏమి లేవు. వీళ్ళు రాజకీయ నాటకాలు అయిపోయినాయి, రోజు ఒక్కొక్క నాటకం ఆడుతుంటారు. అయినా మీరు తెలంగాణ వ్యక్తిగానే చూడాల్సి వస్తుంది, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినా కానీ. ఆర్టిస్ట్కి ప్రాంతం లేదండి. అదే కళాకారుడికి హద్దులు లేవు, హద్దులు ఎక్కడ ఉంటాయి, ఎలలు లేవు. నేను ఇతర రాష్ట్రాలని ఎక్కువ కార్యక్రమాలు ఇస్తున్నాను. మరి ఇప్పుడు విజయవాడ ప్రభుత్వం కార్యక్రమం ఇచ్చే ఎన్నేళ్ళు అయిపోయింది ఆంధ్రాలో, ఈ 11 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు. ఇక్కడ రవీంద్ర భారతి ప్రారంభించింది నేను, అంటే అలాంటి కళాకారులతోటి. ఎలా ఉంటుందండి మనసుకి. ఇప్పుడు వీళ్ళు ఆదరిస్తే మనం బతుకుతాని లేదు. ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ నేను, వీళ్ళు గౌరవించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ప్రభుత్వం మీద ఉంది. దృష్టి పెడతారులేండి ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా కానీ. ఇంకేం పెడతారండి, మనకు కూడా వయసు అయిపోతుంది, ఆ ఆకాంక్ష లేదు. ఇప్పుడు ఇంకా చాలామంది కళాకారులు ఉంటారు కాబట్టి. ఎలా ఉందంటే రాజకీయం, పూర్వం సీఎం దగ్గరికి కానీ గవర్నర్ దగ్గరికి వస్తున్నానంటే గౌరవించేవాళ్ళు అండి. మీటింగ్లు జరుగుతున్నా కూడా నన్ను పిలిచేవారు. ఏదైనా నా పని కాదు, ఎవరికైనా పని, ట్రాన్స్ఫర్లు ఉద్యోగాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి వెళ్ళినప్పుడు చాలా గౌరవించేవారు. ఆ పని అయిపోయేది. ఇప్పుడా వాడు పిఏలు వాళ్ళకే చెప్పలేము, నేను ఎవడో వాడికి తెలియదు. ఇంకేం చేస్తాడు మనకి అపాయింట్మెంట్ లేదు, వాడికి తెలియదు. పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు వాళ్ళకేం తెలుసు, ఏమి లేదు, వాల్యూస్ లేవు. మనం ఎందుకు వెళ్ళాలి అని నేను అసలు. రేవంత్ రెడ్డి ఇష్టం, కేసీఆర్ ఇష్టం. ఆయన ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చినప్పుడు అంతా పలకరిస్తూ ఉండేవాడు ఆయన. ఆయన చూడాలంటే ఇది ఎందుకు చూడాలి, పోనీ నాకేమైనా పని ఉందా, గౌరవంగా చూడాలనుకుంటాం. అది ఒకటే కోరుకుంటున్నారు మీరు, మాకు సముచితంగా గౌరవించండి మమ్మల్ని, కళాకారుల్ని, మా విద్వత్తుని గౌరవించని కోరుకుంటున్నారు, అంతేగా మీరు ఆశించేది. చెప్పేది వినండి, వేల మంది రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు, వేలు. భారతదేశం తీసుకోండి, ఐఏఎస్లు వస్తున్నారు పోతున్నారు, వేల మంది ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులు. కళాకారులు ఎంతమంది వచ్చారండి చెప్పండి? లేరు కదా, తక్కువ మంది, వేళ మీద లెక్కించగిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళని కూడా పట్టించుకోవట్లా. మన ఎల్లా వెంకటేశ్వర గారి ఆవేదన చెప్పాలంటే ఇప్పుడున్న కళాకారులకి కానీ అదే కళాకారులు కానీ ప్రోత్సహించట్లేదండి. వాళ్ళకి ఏంటంటే సంస్కారం లేదు, ప్రోత్సాహం లేకపోతే విద్య కూడా మరుగున పడిపోద్ది. అంతే. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉంది, మనం వెళుతున్నాం కదా, గౌరవిస్తున్నారు కదా. లాస్ట్ మంత్ కేరళ వెళ్ళి వచ్చాను, అంతకుముందు కర్ణాటక దేశం వాళ్ళు ఈ వచ్చే నెలలో ఉంది కర్ణాటక. ఎక్కడికో వాళ్ళు పిలుస్తున్నారు, నేను వెళ్ళి కార్యక్రమాలు ఇస్తున్నాను, ఇంత గౌరవిస్తారు, పెద్ద స్టార్ హోటల్లో ఇస్తారు, ఫ్లైట్లో వెళ్తుంటాను వస్తుంటాను. అది లెవెల్ నాది. ఎంత అద్భుతంగా పూర్వం ఉండేది, అలాంటిది ఏ స్థాయికి దిగజారింది అనేది నా ఆవేదన, అంతే. ఇప్పుడు సంగీతం మంది, అన్నమాచార్య, రామదాసు, త్యాగరాజు, వాగ్గేయకారులు, ఈ సంగీతం వాళ్ళు పాడుకుంటున్నారు ప్రపంచ దేశాల్లో. దానికి ఆదరణ లేకపోతే ఎలా అండి చెప్పండి? పైగా సంప్రదాయ కళలు అంటారు, శాస్త్రీయ సంగీతం అంటారు, మళ్ళీ దాని మాటలు చెప్తారు కానీ ఆచరణ అదే ఏదో దేవాలయాలు ఉన్నాయి కాబట్టి అది వెళ్ళిపోతుంది. అది ఏది గౌరవాలు, అది మన సంస్కృతి సంప్రదాయాలు నిలపవలసిన బాధ్యత గవర్నమెంట్ కండి. ఇది నెక్స్ట్ జనరేషన్ అందేవాలి వాళ్ళు. మనది ఏంటిది, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, వ్యవసాయం, ఇవే కదా. ఇది శాస్త్రజ్ఞం అంటే వస్తుంటుంది పోతుంది. చెప్పాను ఇందాక, సెల్ ఫోను వాడు ఎవడో కనిపెట్టినవాడు, రైలు కనిపెట్టినాడు ఎవడు, ఇప్పుడు ఎలా వచ్చింది విమానం కనిపెట్టినాడు ఎవడు, వీడా దైవం. అది అదంతా ఒక అద్భుతమైనటువంటి ఒక సృష్టి అది. అదే కానీ అక్కడి నుంచి వస్తుంది, అది అదే నువ్వెవడు, అది ఉపయోగించుకుంటున్నావు నువ్వు. ఆ రోజు వస్తుందండి సార్, ఇప్పుడు భగవంతుడు అన్ని చూస్తాడు. కాదు, మన బిర్యానీ రైస్ కానీ ఎవడిది కనిపెట్టాడు, అది భూమి ఇచ్చింది మనకి ఆహారాన్ని.
ఎన్ని రకాల అన్ని ప్రకృతి బ్యాలెన్స్ చేసుకుంటుందండి. ప్రకృతి బ్యాలెన్స్ ప్రకృతిని చేసుకుని నాశనం చేస్తుంది. చేస్తారు కానీ ప్రకృతి నాశనం అవ్వదు. మళ్ళీ ప్రళయం రాబోతుందండి. నేను చెప్పిన ఎలియన్స్ లాంటి వాళ్ళు ఎవరో వస్తారు. అంతే, సైక్లింగ్. అందుకని నాకేమి సరస్వతి అమ్మవారి దయవల్ల, మృదంగం దయవల్ల ఒక ఛానల్లో వారికి అడిగాడు, మృదంగం ద్వారా మీకు పేరు వచ్చిందా, మీ ద్వారా మృదంగం పేరు వచ్చిందా అని అడిగాడు ఆయన. అది చిక్కు ప్రశ్న. మృదంగం ద్వారా నాకు పేరు వచ్చిందా? అంతే కదా, మృదంగానికి ఇచ్చేస్తారు. ఆ క్రియేట్ మృదంగాన్ని అంటారు మీరు. సంతోషపడ్డాడు. ఇప్పుడు మృదంగం ఇప్పుడు ఎలా అయిందంటే మృదంగం ఒక రీసెర్చ్ సబ్జెక్ట్గా అయిపోయింది. వేల మంది ఉపాధికి దొరుకుతుంది. అంతకుముందు లేదు. మనం అందించాం, అది ఎవరిచ్చారు? పైన. ఇప్పుడు అలవోకగా మనకు కూడానండి ఏదైనా పాట వస్తున్నా ఇచ్చేస్తున్నా మా చేతులు అంటూ ఉంటారు, బల్ల మీద కొడుతూ ఉంటారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎవడన్నా అనవలసిందే. ప్రధానమంత్రి వెళ్ళి కొడుతుంటాడు. మీరు మాట్లాడుతున్నా కానీ ఇలా కొడుతుంటారు అంటుంటాడు. నా ప్రోగ్రామ్ ఏంటంటే ఇలా ఊపుతుంటారు అంటుంటారు. ఆ లైవ్ ఉంటుందండి, మనిషిలో ఉంటుంది, అది ప్రకృతిలో ఉంది. అది ప్రకృతికి సంబంధించింది చెప్పాను. ఆ ప్రకృతిని కాపాడాలి, వికృతంగా తయారవ్వకూడదని చెప్తున్నారు. వికృతమే అదే మళ్ళీ ప్రకృతి వసతులు అండి. సంతోషం అండి. అందరూ సర్వజన సుఖినో భవంతు, అందరూ బాగుంటారు. థ్యాంక్ యూ.